ప్రభు మనకి ఒక చక్కని సమయాన్ని ఏర్పాటు చేశాడు. దాన్ని బట్టి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం చెప్తాం హల్లెలూయా. ప్రభు వాక్య పరిచర్య అంతా మనకి సహాయం చేయాలి. నేరుగా నేను వాక్యంలోకి వెళ్తాను. హల్లెలూయా. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం మొదటి వచనం నేను చదువుతాను. ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకంలోనికి బయలువెళ్ళి ఉన్నారు గనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి. మరలా, ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకంలోనికి బయలు వెళ్ళి ఉన్నారు గనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి. బయట లోకంలో చాలా రకాల ఆత్మలు ఉన్నాయంట. అందులో దేవుని సంబంధమైనది ఏంటో, దేవుని సంబంధం కానిదంటే ఎవరిది? సాతానుది. సాతాను సంబంధమైన ఆత్మలేవో మనం పరీక్షించాలంట. ఎందుకు పరీక్షించాలి? ఎవరైనా 500 నోటు ఇస్తే ఇలా పరీక్షిస్తాం. ఎందుకు? నకిలీ ఉంటుందని. నకిలీ ఉంటే నష్టం ఏంటి? అది పనిచేయదు, నీకు నష్టాన్ని చేకూరుస్తుంది. అది నీ దగ్గర ఉంటే 500 ఉపయోగం అంతా పోయి నష్టం 0 మిగులుతుంది నీ దగ్గర. మనం ఆత్మల్ని పరీక్షించుట అనేది చాలా అత్యవసరమైన పని. ప్రియులారా, అనేకమైన అబద్ధ ప్రవక్త లోకంలోనికి బయలువెళ్ళి ఉన్నారు కనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి. దేవుని ఆత్మ ఎలాగైతే పలు విధాలుగా పనిచేస్తాడో సాతాను ఆత్మ కూడా పలు విధాలుగా పనిచేస్తుంది. దేవుని ఆత్మ చాలా రకాలుగా పనిచేస్తాడు. ఎలా అంటే, ఒక ఆయన అతనికి దేవుని ఆత్మ వరం ఒకటి ఇస్తాడు దేవుడు. ఆయా ప్రాంతాల్లో ఎక్కడ దెయ్యాలు పట్టినా ఈయన వెళ్ళేసరికి ఇతను చూసి దెయ్యాలు పారిపోతుంటాయి. ఇతను ప్రార్థిస్తే దెయ్యాలు పారిపోతాయి. దేవుని ఆత్మ వేరొక కోణంలో అక్కడ పనిచేస్తున్నాడు. అక్కడ ఆయన పనిచేసే కోణం దెయ్యాలు వెళ్ళగొట్టే ఒక బాధ్యత. కొందరి దగ్గరికి వెళ్ళేసరికి వాళ్ళు ప్రార్థన చేసి మన భవిష్యత్ అంతా చెప్తారు, మనం ఏదైనా లోపాల్లో ఉంటే చెప్తారు. అక్కడ దేవుని ఆత్మ ప్రవచనాత్మగా పనిచేస్తున్నాడు. కొందరు నోరు తెరిస్తే చాలా అద్భుతమైన వాక్య పరిచర్య చేస్తారు. వాళ్ళకి దేవుడు బోధించే వరం ఇచ్చాడు. అక్కడ ఆత్మ బోధించేవాడిగా పనిచేస్తున్నాడు. కొందరు ప్రార్థించగానే రోగాలు తగ్గుతాయి. అక్కడ దేవుని ఆత్మ స్వస్థతనిచ్చేవాడిగా పనిచేస్తున్నాడు. ఆత్మ ఒక్కడే, దేవుడు ఒక్కడే కదా. దేవుడు ఒక్కడే అయినా ఈ సంఘాన్ని నడిపించడానికి, మనల్ని పరిశుద్ధపరిచి నిత్య జీవానికి చేర్చడానికి అనేక కోణాల్లో ఎలా పనిచేస్తున్నాడో అలాగే సాతాను కూడా ఒక్కడే అయినా, వాడి దూతలు ఎందరు ఉన్నా సాతాను కూడా ఒక్కడే అయినా వాడు కూడా ఈ లోకంలో సంఘాన్ని పాడు చేయడానికి, సమాజాన్ని పాడు చేయడానికి చాలా రకాలుగా పనిచేస్తున్నాడు. అందుకనే ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి. దేవుని ఆత్మ ఎలాలో పలు విధాలుగా పనిచేస్తున్నాడో సాతాను ఆత్మ కూడా పలు విధాలుగా పనిచేస్తుంది. అలా పనిచేస్తుంది కాబట్టి మనం సాతాను ఆత్మ ఏదో దేవుని ఆత్మ ఏదో తెలుసుకోవాలి అంటే సాతాను ఎన్ని రకాలుగా పనిచేస్తున్నాడో మనం చూడాలి. అతను ఎన్ని రకాలుగా పనిచేస్తున్నాడో చూడడానికి మనకున్న టైం సరిపోదు. అయితే కొన్ని రకాలు కొంచెం చెప్పి ఒకే ఒకటి ముఖ్యంగా ఇప్పుడు ప్రభు నన్ను నడిపిస్తా ఉన్నాడు. అయితే సాతాను ఎన్ని రకాలుగా పనిచేస్తాడు? కొంతకాలం ఈ పత్రిక రాయడానికి కొన్ని రోజుల ముందు, కొన్ని నెలల ముందు కావచ్చు, ప్రభు అయిన యేసు భూమి మీద ఉన్న దినాల్లో ఆయన ఒక ఉపమానం చెప్తాడు. ఏంటంటే, అపవిత్రాత్మ ఒకరిని వదిలిపోయిన తర్వాత, అంటే ఇంతకు ముందు అతని మీద అపవిత్రాత్మ ఉంది. 12వ అధ్యాయంలో ఉంటది. అది మత్తయి సువార్త, తీయొద్దులేండి. ఒకరిని వదిలిపోయిన తర్వాత అది నీరు లేని చోట్ల వెతుకుతూ తిరుగుతూ ఉన్నది. దానికి నీరు లేని చోటు దొరకలేదు. అన్ని చోట్ల నీరు ఉందంట. నీరు ఉంటే అది బ్రతకలేదు. నీరు లేని చోట వెతికింది, దొరక్క ఇంతకు ముందు ఎవరినైతే వదిలేసి వచ్చేసానో వాడి దగ్గరికి వెళ్దాం అనుకుంది. దీని పేరేంటి? అపవిత్రాత్మ. రాయబడిందిగా 12వ అధ్యాయంలో ఉంటది. అపవిత్రాత్మ. ఈ అపవిత్రాత్మ ముందు ఎవరినైతే వదిలేసిందో వాడి దగ్గరికి వెళ్ళేసరికి అతనిలో అన్ని అమర్చి పెట్టి ఉన్నాయంట, కానీ నీరు లేదు అందులో.
నీరు లేని చోటే ఇది ఉండగలదు. కాబట్టి ఈ అపవిత్రాత్మ ఈ ప్లేస్ బాగుందని వెళ్ళిపోయి మరి ఒక 7 దానికన్నా చెడ్డమైన వాటిని తీసుకుని వచ్చి అతనిలో నివాసం చేసింది. మొత్తం ఎన్నైనాయి? 8. ఇంతకు ముందు 1 అతనిలో పనిచేసింది. ఆ తర్వాత ఇంకొక 7 తీసుకొచ్చింది. మొత్తం 8 రకాల ఆత్మలు ఒక్కడిలోనే పనిచేసాయి. అతని కడపటి స్థితి మొదటి స్థితి కన్నా చెడ్డదగు. ముందు చెడ్డోడు మారాడు, యేసు ప్రభువుని నమ్ముకున్నాడు. నమ్ముకున్న తర్వాత నీరు వచ్చింది లోపలికి. నీరు అనగా దేవుని వాక్యము, దేవుని ఆత్మ. నా యందు విశ్వాసం ఉంచువాడు కడుపులో జీవజలము ఓట వచ్చును. ఆత్మ, నీరు. వాక్యమును ఉదక స్నానము చేత మీరు పరిశుభ్రపరచబడాలి. వాక్యము ఆత్మ నీరై ఉంది. ఎవడైతే యేసుక్రీస్తుని నమ్ముకుంటాడో అతనిలోనికి ఈ నీరు వస్తుంది. నీరు రాగానే దెయ్యం పారిపోతుంది. లోపల ఏ దెయ్యం 1 ఉన్నా 2 ఉన్నా 4 ఉన్నా దెయ్యాలు పారిపోతాయి. యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత కొన్ని రోజులు పోయిన తర్వాత ప్రభువులో తగ్గిపోతాం. ప్రార్థన తగ్గిపోయి, చర్చ్ తగ్గిపోయి, వాక్యం చదవడం తగ్గిపోయి, ఆరాధించడం తగ్గిపోయి మళ్ళా ఆత్మను కోల్పోతాం. దేవుని మీద ఉన్న ఆసక్తిని కోల్పోతాం. అప్పుడు ఏమైంది? లోపల నీరు పోయింది. నీరు పోయిన తర్వాత ముందు వదిలింది దెయ్యం ఉంది. ఇది ఎప్పుడు మన మీద మమకారం చావదు. ఎందుకంటే చాలా సంవత్సరాలు అక్కడే ఉన్నాం కదా, అది అక్కడే ఉంది, మనలోనే ఉండి వెళ్ళిపోయి దాని మమకారం చావక అత్తమాను నీ చుట్టూరు తిరుగుతుంది. ఎప్పుడైతే నీలో దేవుడు లేడో, నీలో దేవుని వాక్యము లేదో, నీలో దేవుని ఆత్మ చల్లారిపోయిందో అప్పుడు ఈ వెళ్ళిపోయిన దెయ్యం ఉందే ఇది ఇంకొక 7 తీసుకుని వస్తుంది. అప్పుడు నీ ఇల్లైన ఈ శరీరం దెయ్యాల కొంపగా మారుతుంది. ఎందుకంటే దెయ్యాలు మరి చెట్టు మీద, సమాధుల్లోనూ అక్కడ ఏంటండి పని? దానికి ఇక్కడ పని ఏంటి అసలు? దానికి దెయ్యానికి అక్కడ ఏముండవు. అవి ఎక్కడ ఉంటాయంటే ఉండాలనుకున్న చోటు ఏంటంటే దేవుడైనా సరే దెయ్యమైనా సరే కోరుకునేది మనల్ని. దేవుడు ఎక్కడ ఉంటాడు? మన అందంగా కట్టిన చర్చిలో ఉంటాడా? కాదు. దేహమే దేవుని ఆలయం. సైతాన్ కూడా అంతే. పెద్ద శ్మశాన వాటికల్లోనూ బాగా భయంకరంగా పెరిగిన మర్రి చెట్లలోనూ ఇలాంటి చోట్ల ఉండడు. వాడుండే స్థలం కూడా ఏంటంటే దేహమే సాతానాలయం. ఆడుండే ప్లేస్ కూడా ఇదే. ఎప్పుడైతే దేవుడు లేడో అప్పుడు వాడు ఇంకొక 7 తీసుకుని వస్తాడు. మొత్తం దెయ్యం ఈ భూమి మీద ఈ తరంలో, నా పరిసరంలో 8 రకాలుగా పనిచేస్తున్నాడు. యేసుక్రీస్తు చెప్పిన ఉపమానంలో కూడా మొత్తం ఉన్న దెయ్యాలన్నీ 8. అందులో మొదటి దాని పేరు అపవిత్రాత్మ. సరే, ఇప్పుడు ఆ రిఫరెన్స్ తీద్దాం. మత్తయి సువార్త 12వ అధ్యాయం 43వ వచనం. అపవిత్రాత్మ ఒక మనుషుని వదిలిపోయిన తర్వాత, చాలు ఆ రిఫరెన్స్ రాసుకోండి. మొదటి అవతారం, దెయ్యం యొక్క మొదటి అవతారం, దేవుని అవతారం చెప్పుకున్నాగా పరిశుద్ధాత్మ కార్యాలు. అయితే సాతాను యొక్క మొదటి అవతారంగా చెప్పుకుందాం, మొదటి రూపంగా చెప్పుకుందాం. అది అపవిత్రాత్మ. రెండవ రకం చెప్తాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 12వ వచనంలో ఇక్కడ ఒక మాట రాశాడు. దేవుని వల్ల మనకు దయచేయబడిన వాటిని తెలుసుకున్నట్టుగా మనము లౌకికాత్మను కాక దేవుని వద్ద నుండి వచ్చు ఆత్మను పొంది ఉన్నాం. రెండో రకం లోకంలో పనిచేసే ఇంకో ఆత్మ లౌకికాత్మ. వీటి గురించి నేను చిన్నగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎన్ని రకాలుగా దెయ్యం పనిచేస్తున్నాడు, సాతాను పనిచేస్తున్నాడో తెలుసుకోవడం మనకు అవసరం. కాబట్టి 2:12 లౌకిక ఆత్మ, అది సాతాను పనిచేసే రెండవ రకం. తర్వాత రోమా పత్రిక 8వ అధ్యాయం, రోమా పత్రిక 15వ వచనంలో, యాలయనగా మరల భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు గాని దత్తపుత్ర ఆత్మను పొందితిరి. దాస్యపు ఆత్మ మనం పొందకూడని మరొక ఆత్మ, సాతాను పనిచేసే మరొక రకం. ఏంటది? దాస్యపు ఆత్మ. రోమా పత్రిక 8:15లో మనకు కనబడింది. తర్వాత తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో, దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మని ఇచ్చెను గాని పిరికితనము గల ఆత్మను ఇయ్యలేదు. పిరికితనపు ఆత్మ. 4వది ఇది సాతాను పనిచేసే 4వ రకం, వాడి వేషం. 4వ వేషం పిరికితనపు ఆత్మ. ఆ తర్వాత ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 20వ వచనంలో మనకు మరొక ఆత్మ కనబడుతుంది. అయినను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది ఏమనగా,
తాను ప్రవక్తనని చెప్పుకొనుచున్న యెజెబెలను స్త్రీని నీవు ఉండనిచ్చుచున్నావు. యెజెబెలను స్త్రీని నీవు ఉండనిచ్చుచున్నావు. ఈమె నిజానికి రాజుల గ్రంథంలో కనబడుతుంది. ఏలియా ప్రవచించిన తర్వాత ఆమె మేడ మీద నుంచి తోయబడతాయి. తోయబడినప్పుడు ఆమె రథాలతో తొక్కించబడి చచ్చిపోతుంది. గుర్తుందా? యెజెబెల్ అనే స్త్రీ. ఆ స్త్రీ ఎప్పుడో చచ్చిపోయింది, కానీ ప్రకటన గ్రంథంలో రాయబడింది. ఇక్కడ ఒక సంఘం ఉంది, తుయితైరా అనే పేరు గల సంఘం. ఆ సంఘంలో యెజెబెల్ అనే ఒక స్త్రీ ఉందంట. ఎంతకీ యెజెబెల్ అనే స్త్రీ లిటరల్ గా ఒక ఆవిడ కోసం చెప్పలా. ఒకప్పుడు యెజెబెల్ మీద పనిచేసిన ఆత్మ విగ్రహాలకి అర్పించింది తినాలని, జారత్వం చెయ్యాలని, దేవుని దాసుల్ని ఇబ్బంది పెట్టి ఏడిపించాలనేది దీని ప్రయత్నం. అది అలా చేసింది, ఒక స్త్రీలో ఉండి పనిచేసింది. అప్పుడు ఆ తర్వాత ఆ స్త్రీ చచ్చిపోయింది. ఈ ఆత్మ మరలా దేవుని సంఘం ఏర్పడిన తర్వాత ఆయా సంఘాల్లో కొంతమందిలోనికి ప్రవేశించి యెజెబెలు బ్రతుకుండగా ఎలాంటి పనులు ఆ శరీరంతో చేయించిందో ఇప్పుడు కూడా కొన్ని శరీరాలను వాడుకుని అలాంటి పనులు చేయిస్తుంది. ఇది యెజెబెలు ఆత్మ. తర్వాత తిమోతి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనంలో, అయితే కడవరి దినాల్లో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు ఆత్మలయందును ఇదేంటి దీని రకం? మోసపరచు ఆత్మ. చాలా జాగ్రత్త. మనం ఎప్పుడు రోమాపత్రిక 12వ అధ్యాయం, కొరింథీ పత్రిక 12వ అధ్యాయం తీస్తూ పరిశుద్ధాత్ముడు ఎన్ని రకాలుగా పనిచేస్తున్నాడో గమనిస్తాం. భాషలు, ప్రవచనాలు, దెయ్యాలు వెలగొట్టడం, ఆత్మలు వివేచన, బోధించడం, ఇలాంటివి చాలా పంచిపెట్టడం, నాయకత్వ లక్షణాలు, పరిశుద్ధాత్మ కార్యాలను మనం గమనిస్తున్నాం. చాలా మంచిది. అయితే పరిశుద్ధాత్మ కార్యాలను గమనించి దాన్ని మనం అనుభవించేది రోజులో కొన్ని గంటలు, కొంతసేపు. అయితే మిగిలిన సమయం మనం బయట సమాజంలో గడుపుతాం. ఆ సమాజంలో ఉన్నంతసేపు మనల్ని పట్టుకోవడానికి, మనల్ని పాడు చేయడానికి సాతాను చాలా రకాలుగా పనిచేస్తున్నాడు. మనం దేవుని ఆత్మ గురించి తెలుసుకోవడం ఎంత అవసరమైందో, మనల్ని పాడు చేయడానికి ప్రయత్నించే సాతాను గురించి తెలుసుకోవడం కూడా అంతే అవసరమైంది. పౌలు అంటాడు, సాతాను తంత్రాలని మేము ఎరగని వారం కాదు. అంటే సాతాను ఎలా పనిచేస్తాడో పౌలుకి బాగా తెలుసంట. ఎలా పనిచేస్తాడో బాగా తెలిసినప్పుడు మనం ఈజీగా తప్పించుకోగలం. ఎలా పనిచేస్తాడో తెలియనప్పుడు వెంటనే పడిపోతాం. కాబట్టి మనం ఖచ్చితంగా సాతాను యొక్క క్రియల్ని గమనించాల్సిన అవసరం ఉంది. వాడు ఎన్ని రకాలుగా పనిచేస్తాడో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. వాడు పనిచేసే మరొక రకం మోసపరచు ఆత్మ. ఆ తర్వాత యోహాను రాసిన మొదటి పత్రిక 6 కదా, యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయంలో 6వ వచనంలో రాయబడింది, మనం దేవుని సంబంధులము, దేవుని ఎరిగిన వాడు మన మాట వినను, దేవుని సంబంధి కానివాడు మన మాట వినడు. ఇందువలన మనము సత్య స్వరూపమైన ఆత్మ ఏదో, భ్రమపరచు ఆత్మ ఏదో తెలుసుకొచ్చున్నాం. సత్య స్వరూపమైన ఆత్మ, ఇంకొకటి ఏంటది? భ్రమపరచు. ప్రతిసారి పక్కనే దేవుని ఆత్మ ఒక పోలిక ఉంటది. ఆ పోలికలు ఇక్కడ చెప్తున్నాడు. దేవుని ఆత్మ సత్య స్వరూపమైందట, ఇది మాత్రం భ్రమపరిచే ఆత్మ. ఇది ఎలా పనిచేస్తుంది? ఈరోజు వీటన్నిటి గురించి కొంచెం తెలుసుకుందాం. అయితే ఆఖరిగా 7వది ఈరోజు ఉదయము తెలుసుకోవడానికి ప్రయత్నించేది, ధ్యానించేది ఏంటి అంటే, చూడండి 3వ వచనంలో, ఏ ఆత్మ యేసును ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైంది కాదు, దీన్ని బట్టి దేవుని ఆత్మని మీరు ఎరుగుదురు. ఇక్కడ మాట రాయబడింది 3వ వచనంలో, 4వ వచనంలో, క్రీస్తు విరోధి ఆత్మ వచ్చునని మీరు వినిన సంగతి ఇదే. క్రీస్తు విరోధి ఆత్మ వచ్చునని మీరు వినిన సంగతి ఇదే. 8వది క్రీస్తు విరోధి ఆత్మ. డైరెక్ట్ గా దీనికి రాయబడిన పేరది. అప్పటి వరకు ఇండైరెక్ట్ గా మోసం చేసేది, భ్రమపరిచేది, దాస్యంలోకి తీసుకెళ్లేది, పిరికితనం కలిగించేది, ఇలా పేర్లు ఉన్నాయి. ఈ 8వది మనం ధ్యానించాలనుకుంటున్నది డైరెక్ట్ గా క్రీస్తు విరోధి ఆత్మ. మనకి 18వ వచనంలో, 2వ అధ్యాయం 18వ వచనంలో చూడండి, చిన్నపిల్లలారా ఇది కడవరి గడియ, క్రీస్తు విరోధి వచ్చినని వింటిరి కదా, ఇప్పుడు అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు, ఇది కడవరి గడియ అని దీని చేత తెలుసుకొనుచున్నాం. అనేకులైన క్రీస్తు విరోధులు బయలుపడి ఉన్నారు అంటే
ఈ 8 రకాల్లో చాలా ఎక్కువగా విస్తృతంగా పనిచేయడానికి సాతాను ఇష్టపడే అవతారం ఏంటంటే క్రీస్తు విరోధి ఆత్మ. ఇది అనేకులలో ప్రవేశించి బహుగా పనిచేసి అనేక మందిని తప్పుద్రోవ పట్టిస్తుంది. ఇప్పుడు దేవుని ఆత్మ లక్ష్యం ఏంటి అంటే ప్రజల్ని పరిశుద్ధపరిచి ప్రభువు వైపుకు తిప్పి పరలోకం చేర్చాలి. ఈ సాతాను యొక్క 8 రకాల అవతారాలు వాడు ఎందుకు ఎత్తాడంటే దేవుని సంఘాన్ని మభ్యపెట్టి మోసం చేసి పాపంలోకి ఈడ్చుకుని పోయి తద్వారా నరకానికి తీసుకెళ్ళాలని. నీవెప్పుడు మర్చిపోకు, నీ చుట్టూ ఈ 2 రకాల పనులు జరుగుతాయి. ఈ 2 రకాల ఆత్మలు నీ కోసం పోరాడుతున్నారు. ఒకడు నిన్ను ఏదోలాగా ఆయన దగ్గర నిత్య జీవానికి తీసుకెళ్లాలని ఆశపడుతున్నాడు, అందుకు ఎన్నో రకాలుగా పనిచేస్తున్నాడు. ఇంకొకడు ఏదో ఒకలాగా నిన్ను వాడి పడబోయే నరకానికి తీసుకెళ్లాలని ప్రయత్నిస్తున్నాడు, అందుకు వాడు ఎన్నో రకాల అవతారాలతో నీ చుట్టూరు పనిచేస్తున్నాడు. ప్రతిరోజు నీ కంటికి కనిపించకపోయినా ఈ ఇద్దరు నీ చుట్టూరు ఇన్ని రకాల అవతారాలతో తిరుగుతూనే ఉంటారు. అవకాశం ఇచ్చినప్పుడు దేవుడు నిన్ను ఆక్రమించి తీసుకువెళ్ళడానికి, అవకాశం ఇచ్చినప్పుడు సాతాను నిన్ను ఆక్రమించి దిగజార్చడానికి ఎప్పుడు నీ పక్కనే నీ చుట్టూరు ప్రయత్నాలు రకరకాలుగా జరుపుతూ ఉంటారన్న సంగతి ఎప్పుడు మర్చిపోకు. మనం ఆత్మ సంబంధులం, శరీర సంబంధులుగా కంటికి కనిపించేదే నమ్ముతాం, కనిపించని దాన్ని నమ్మము అనడానికి కుదరదు. దేవుడు నీకు ఎప్పుడైనా కనిపించాడా? ఈ కంటికి పరలోకాన్ని ఎప్పుడైనా చూసావు నువ్వు? మరి ఎందుకు నమ్ముతున్నావు? మనం ఆత్మ సంబంధులం, కనిపించని వాటిని దేవుని మాటను బట్టి మనం నమ్ముతున్నాం. ఎందుకంటే దేవుని మాట సత్యమై ఉన్నది, అదే దేవుని మాట చెప్తుంది. ఈ ఆత్మలు ఇప్పుడు మన చుట్టూరు తిరుగుతాయి. దేవుని కార్యాలు, సాతాను కార్యాలు, దేవుని రూపాలు, సాతాను రూపాలు. మనల్ని పాడు చేయడానికి ఒకరు, మనల్ని బాగు చేయడానికి ఒకరు. ఈ ప్రయత్నంలో ఎవరు గెలుస్తారు అనేది వారి సామర్థ్యాల మీద ఆధారపడి ఉండదు, దేవుని సామర్థ్యం మీద. నువ్వు ఎటువైపు వెళ్తావు, నువ్వు గెలుస్తావా, నరకానికి వెళ్తావా, స్వర్గానికి వెళ్తావా అన్నది దేవుని చేతుల మీద కానీ సాతాను చేతుల్లో కానీ ఉండదు. ఈ 2 నీ దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు సెలెక్ట్ చేసుకునే దాన్ని బట్టే ఉంటది. ఆలోచించుకో. ఈ 2 నీ దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు దేన్ని సెలెక్ట్ చేసుకుంటావో దాన్ని బట్టి నీ భవిష్యత్తు ఆధారపడి ఉండదు. ప్రభు అంటాడు కదా, జీవ మార్గము మరణ మార్గము నీ ఎదుటనే ఉన్నది, ఏది కావాలంటే అది చూసుకో. దయ్యపు ఆత్మలు నీ దగ్గర ఉన్నాయి, దేవుని ఆత్మ కార్యాలు నీ దగ్గర ఉన్నాయి. ఈ రెండింటిలో నువ్వు ఏది సెలెక్ట్ చేసుకుంటే అది నీకు భవిష్యత్తును నిర్దేశిస్తుంది. దేవుడు శక్తిమంతుడు, ఆయన నిన్ను రోబోట్లా చేయలేదు, బొమ్మలా చేయలేదు తీసుకుని వెళ్ళిపోవడానికి. వస్తావా రావా అని అడుగుతాడు. నీకు మనసు ఉంది కాబట్టి నిర్ణయం నీ చేతిలోనే ఉంటది. నువ్వు దేవుని ఆత్మకు ఓటేస్తే పరలోకంలో ఉంటావు, దురాత్మను గమనించలేక దాని చేతిలో పెడితే నరకంలో ఉంటావు. సెలక్షన్ నీ చేతిలోనే ఉంటది. అయితే ఇప్పుడు వీటి గురించి మనం పరిశీలన చేసే ముందు తల్ల వంచండి, చిన్న ప్రార్థన చేసుకుని వాక్య పరిచయంలోకి వెళ్దాం. పరిశుద్ధ దేవ, ప్రేమ కలిగిన మా తండ్రి, సర్వాధికారి, సృష్టికర్త అయిన ప్రభువా, శ్రేష్టమైన సమయాన్ని మీరు మాకు ఇచ్చినందుకు వందనాలు. ఆత్మ సంబంధమైన వాతావరణాన్ని మా మధ్యని మీరు పెట్టినందుకు నేను స్తుతించుకుంటున్నాను ప్రభువా. దేవ, నువ్వు మాట్లాడతావు నమ్ముతున్నాను. మీరు ఈ స్థలంలో ఉండండి ప్రభువా. నీ దాసులైన మాతో మీరేం మాట్లాడ ఉద్దేశించారో దానిని మీరు బయలుపరచండి. నీ సంఘానికి విరోధంగా ఎన్ని రకాలుగా సాతాను పనిచేస్తున్నాడు వాడిని గమనించడానికి మేము ప్రయత్నించడం మొదలుపెట్టాం. మా ప్రయత్నాన్ని సఫలపరచండి. మేము సాతాన్ని గమనించగలిగేలాగా, వాడి క్రియలను గమనించేలాగా, వాడి క్రియలను ప్రభు మేము లైవ్ పరిచేలాగా ఈరోజు మాకు నీ వాక్య జ్ఞానాన్ని పంచమని ప్రార్థిస్తా ఉన్నాను. ఏ ఆత్మల చేత నింపబడ్డామో, ఏ ఆత్మల చేత నడిపించబడుతున్నామో ఇదిగో నీ వాక్యం సెలవిస్తుంది. అనేక ఆత్మలు ఉన్నాయి, ప్రతి ఆత్మలు నమ్మక ఆ ఆత్మలు దేవుని సమాధానం కావు పరిశీలించమన్నావు. నేను ఎప్పుడు ఆ పరిశీలన చేయలేదు. ఇదిగో ఈరోజు ఆ పరిశీలన ప్రారంభిస్తుండగా అయ్యా, నీ దాసులైన మమ్మల్ని నువ్వు జ్ఞాపకం చేసుకుని, నీ కుమారులైన మమ్మల్ని ప్రేమించి అయ్యా నీ వాక్యంతో మమ్మల్ని నింపమని మహిమ ఘనత ప్రభావాలు నీకు ఆరోపించుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మొదటిగా ఆ ఆత్మల లిస్టు మనం ఇందాక చూసాం. 8 ఆత్మల లిస్టు రాసుకున్నారా? జాగ్రత్తగా గమనించండి. వాళ్ళే మన ఇంట్లో అస్తమానం రావడానికి తలుపు తట్టేవాడు. అర్థమైందా? మేము పరిశుద్ధ ఆత్మ ఆదివారం తడతాడు, వాక్యం ద్వారానో ఆరాధన ద్వారానో ఎక్కడో.
మిగిలిన 6 రోజులు ఇది పని అదే. రోజు నీ హృదయం అనే తలుపు తడతాడు. నువ్వు ఎప్పుడు తలుపు తీస్తే అందులో దూరడానికి. సాధారణంగా రాత్రులు ఇంట్లో స్త్రీ ఒక్కరు ఉన్నప్పుడు తలుపు వేసుకుని భర్త ఏదైనా ఊరు వెళ్ళినప్పుడు అర్ధరాత్రి భర్త వచ్చినప్పుడు తలుపు కొట్టగానే ఎవరని అడుగుద్ది. ఎవరన్నా అడిగితే నేను అన్నప్పుడు ఆ స్వరాన్ని గుర్తుపెట్టి తలుపు తీస్తారు. కొత్త స్వరం అయితే తీస్తారు తలుపు. అమ్మో దొంగ మరొకరు అని భయంతో తీయదు. సో మన హృదయానికి సాతాను తలుపు తట్టేటప్పుడు అసలు అది సాతానా లేదా దేవుడా అనేది పరిశీలించకుండా మన హృదయాలు తెరిస్తే గనుక మన జీవితాన్ని ఖచ్చితంగా వాడు నాశనం చేసి తీరుతాడు. మొదటిది మన కంటికి కనిపించింది. ఇప్పుడు మనం చూసే వాటిలో మత్తయి సువార్త 12వ అధ్యాయంలో కనబడిన ఆత్మ అపవిత్రాత్మ. సాతాను యొక్క ఈ కోణం, ఈ డ్యూటీ ఏంటంటే మానవ జాతి అంతటిని కామ సంబంధమైన ఆశలలోకి తీసుకుపోవాలి. ఇది అపవిత్రాత్మ యొక్క డ్యూటీ. ఎన్ని రకాలుగా అవకాశం ఉంటే అన్ని రకాలుగా అపవిత్ర పనుల్లోకి మనుషులు వెళ్ళడానికి వనరుల్ని వాడు సమకూర్చాడు. వనరుల్ని సపోజ్ చాలా చిన్నగా రీసెంట్గా జియో అనే సిమ్ వచ్చిందా, నెట్ ఫ్రీ. ఇంతకుముందు ఎవడైనా నెట్లో అపవిత్రమైన దృశ్యాలు చూడాలంటే డబ్బులు వేయించుకొని దానికోసం పెట్టుబడి పెట్టి ఓ పావు గంట ఎంతో అపవిత్రమైన చూసి దాన్ని ఆపేసి ఏదో సాతాను చూసి నాయన మనుషులు పాపం చేయడానికి కొంచెం ఇబ్బంది పడుతున్నారు, డబ్బులు సరిగ్గా లేవని ఇలాంటి వనరులు అంటే పూర్తి సాతాను చేశాడని నేను అన్నాను. సాతాను ప్రేరేపణ దాని వెనకాల ఉంటుంది. మనిషి పాపం చేయడానికి, అపవిత్రమైన పనులు చేయడానికి మనుషుల్ని వాడు రేపుతాడు. ఉదాహరణకి మన దేశంలో స్త్రీలకి చాలా ప్రాముఖ్యమైన విలువ ఉంది. స్త్రీని చాలా గౌరవిస్తారు. రోడ్డు మీద ఆమె ఎవరైనా తిట్టినా కేసు కాదు, కానీ ఆమె తిట్టినందుకు అటుపక్క తిరిగితే ఆమె తీసుకెళ్ళి లోపలేసి కుమ్ముతారు. స్త్రీ అనే సంగతికి భారతదేశంలో విస్తారమైన గౌరవ మర్యాదలు ఉన్నాయి. ఇప్పుడు మన భారతదేశంలో విడుదలయ్యే సినిమాల్లో హీరోయిన్లుగా పనిచేసే స్త్రీలు ఎలాగున్నారు? చూడగానే చేతులు ఎత్తి దండం పెట్టి ఎంత పవిత్రురాలు తల్లే అని ఎలాగున్నారు వాళ్ళు? మన భారతదేశమే కదా. స్త్రీని అస్సలు ఏ విధమైన అపవిత్ర కోణంలో చూడకుండా భారతదేశం నా మాత్రమే, మీ భారతీయులందరూ నా సోదరులు హీరోయిన్లు తప్ప అని ప్రార్థించే స్థాయికి ఎందుకు వెళ్ళింది వాళ్ళు? మనం చిన్నప్పుడు ప్లెడ్జ్ ఏం చేసాము? నా సోదరులు హీరోయిన్ చూసినప్పుడు ఎవరన్నా మా అక్క, మా చెల్లి, మా వదిన, మా పిన్ని అనే ఫీలింగ్ ఎవరికైనా కలుగుద్దా? ఎందుకు అలా కలగకుండా ఆమె అలాంటి బట్టలు వేసుకుంది చెప్పు? సమాజం ఎందుకు ఊరుకుంది? అపవిత్రాత్మ ప్రపంచమంతా పనిచేస్తుంది. అది ఫేస్బుక్ ద్వారా మనుషుల దగ్గరికి వస్తాడు, వాట్సాప్ ద్వారా మనుషుల దగ్గరికి వస్తాడు, చాటింగ్ల ద్వారా మనుషుల దగ్గరికి వస్తాడు. మనిషికి మధ్యన కమ్యూనికేషన్ పెట్టి రకరకాలైన సినిమాలు, అపవిత్రమైన దృశ్యాలు, అపవిత్రమైన ఫోటోలు, అపవిత్రమైన వాల్ పోస్టర్లు, అపవిత్రమైన మాటల ద్వారా మనుషులను వ్యభిచారంలోకి తీసుకువెళ్ళడానికి ఎన్ని రకాలుగా అవకాశం ఉందో అన్ని రకాలుగా ప్రయత్నిస్తాడు. ఇప్పుడు ఆడవాళ్ళు సిగ్గెక్కువ కదా. జనరల్గా అసహ్యమైన బట్టలు వేసుకుంటుందా ఈ అమ్మాయినా? వేసుకోవడానికి ఇష్టపడుతుందా? రాజమండ్రి కోటగుమ్మ వెళ్ళి సాయంత్రం అసభ్యమైన బట్టలన్నీ ఆడవాళ్ళ మీద అక్కడే కనబడతాయి. అలా షాపింగ్ అంత దరిద్రంగా వస్తారు. ఎవరు ప్రేరేపించారు ఆమెను? అసలు ఇలాంటి బట్టలు వేసుకో, నిన్ను అందరూ అసహ్యంగా చూస్తారు, సిగ్గు వదిలే అంటే ఏ అమ్మాయిని ఊరుకుంటుందా? వదిలేయాలనిపిస్తుందా? కానీ ఎవరు ప్రేరేపించారు? అంత చండాలని బట్టలు వేసుకుని తిరుగుతూ ఉంటే చూసేవాళ్ళు అపవిత్రులు కావాలి. వాడి ఉద్దేశం ఏంటంటే చూస్తున్న వాళ్ళందరూ అపవిత్రతలోకి వెళ్ళాలి. ఈ అపవిత్రాత్మ అనే కోణం మీడియా ద్వారా, సినిమాల ద్వారా, డ్రెస్సుల ద్వారా, పోస్టర్ల ద్వారా, అశ్లీలమైన చిత్రాల ద్వారా, అశ్లీలతను ప్రకటించే మ్యాగజైన్ల ద్వారా. ఇప్పుడు ఏదైనా కిళ్ళి కొట్టు దగ్గరికి వెళ్ళాం అనుకోండి, చిల్లర కొట్టు దగ్గరికి, అక్కడ వరుసగా మ్యాగజైన్లు పేర్చి ఉంటాయి. సరదాగా చదువుకోవడానికి మ్యాగజైన్. ఏ మ్యాగజైన్ మీద సాంప్రదాయబద్ధమైన సభ్యత కలిగిన బొమ్మలు ఉండవు. ప్రతి మ్యాగజైన్ మీద అసహ్యమైన హీరోయిన్ల, స్త్రీల అసహ్యమైన బొమ్మలు వేస్తాడు. ఎందుకు అలా వేస్తాడంటే ఆడు కొనుక్కోపోయినా ఆ టీ తాగే లోపు ఆడు వ్యభిచారి అయిపోవాలి చూసి, ఆ డ్రింక్ తాగే లోపు ఆడ చూసి వ్యభిచారి అయిపోవాలి. ఈ ప్లాన్ అంతా ఎవడు చేస్తాడంటే సాతాను యొక్క అపవిత్రాత్మ అనే ఈ అవతారం ఏం చేస్తాడంటే ఈ లోకంలో అపవిత్రతను పెట్టి పాడు చేయడానికి. మీలో ఎంతమందిలో దెయ్యం ఉందో నాకు తెలియదు, మీరు ఆలోచించుకోవాలి. మన లోపల దెయ్యం వస్తే అన్ని దెయ్యాలు కలిపి పిచ్చి చూపులు చూసేసి కిందడిపోయి గిలగల కొట్టేసుకుని నాకు కోళ్ళు కొయ్యి, నాకు పసుపు నీళ్ళు కావాలని అడగవు. అన్ని దెయ్యాలు
అలా చేస్తే ఎవడో పిలిచి మీకు ప్రార్థన చేయించి పోగొడతారని వీడి పని ఏంటంటే మ్యాక్సిమం వీడి పని ఏదో ఒక పాపంలో మనిషిని ఇరికించాలి. ఈ మొదటి అవతారం ఏం చేస్తుందంటే మనిషిని అపవిత్రతలోకి, జారత్వం అనే ఆలోచనలోకి తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తుంది. మనలో ఎవరైనా యవనకాలంలో ఉన్న వాళ్ళు ఎక్కువ ఉన్నారు కాబట్టి యవనకాలం అంటే ముసలాళ్ళ వరకు సాతాను ఏదో విధంగా కోరికలు కలిగించడానికి ప్రయత్నిస్తాడు. మనలో ఎవరైనా అక్రమ సంబంధాల్లోనో, అపవిత్రమైన దృశ్యాల్లోనో, ఈ పాడు సినిమాల్లోనో, వాల్ పోస్టర్లో ఎట్లనైనా ఇంకా బంధించబడి ఉంటే, మొబైల్స్ అపవిత్రమైన దృశ్యాలు లేదా లోక సంబంధమైన వీడియోలు చూసి శరీరాన్ని పాడు చేసుకునే స్థితిలో ఉంటే, దేవుడు ఈ రోజు మధ్యాహ్నం మనతో మాట్లాడుతున్న సంగతి ఏంటంటే ఆ దయ్యం మనలో పనిచేస్తుంది. దాన్ని అలా ఉంచితే అదొకటి ఉంటుందా? అదొకటి ఉండదు. మళ్ళీ ఇంకొక 2-3 జంట ఫ్రీ ఖాళీ. అది ఒంటరిగా ఉండడానికి ఇష్టపడదు. టైం పాస్గా ఒక 2-3 అట్లని లాక్కుని వస్తుంది. కాబట్టి ఎవరైనా అలాంటి దాంట్లో బంధించబడి ఉంటే ఈరోజు విడిపించబడాలని దేవుడు ఆశపడుతున్నాడు. రెండవ ఆత్మగా మనం లౌకిక ఆత్మను చూసాం. కొరింథీ పత్రికలో దీన్ని చూసాం. మళ్ళీ రెఫరెన్స్ తీయొద్దు. కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 2:12 లౌకిక ఆత్మ కోసం అక్కడ రాయబడింది. లౌకిక ఆత్మ అంటే ఏంటంటే లోక సంబంధమైన ఆత్మ. లోక సంబంధమైన ఆత్మ. వీడు దేవుడి దగ్గర ఉంటాడు కానీ లోతుగా వెళ్ళడం. ఏదో పైన ప్రార్థన చేస్తాడు కానీ లోతుగా నుండి వచ్చింది అనమాట. ఏదో అలా సాగిపోతుంది జీవితం. ఈ లోక సంబంధమైన ఆత్మ, లౌకిక ఆత్మ ప్రజల్లో పనిచేస్తుంది. దీన్నే ప్రకృతి సంబంధమైన ఆత్మ అని కూడా అనొచ్చు. ప్రజల్లో పనిచేసి ప్రకృతిని ఆరాధించేలా చేసింది. ప్రకృతిని ఆరాధించేలా చేసింది. మన క్రైస్తవ్యంలో కూడా వచ్చి ఏదో వచ్చి వెళ్ళిపోతాం. నామకార్థాన్ని భక్తి చేస్తారండి వాళ్ళు అంటాం. నామకార్థాన్ని భక్తి అంటే ఏంటి? దేవుని ఆత్మ లోతుల్లోకి వెళ్ళక పైన సాగిపోతూ ఏదో వచ్చామా వెళ్ళామా, ఆదివారం అయిపోయింది, మళ్ళా మిగిలిన రోజులంతా అన్యుడికి ఇతనికి ఏ తేడా ఉండదు. మళ్ళా ఆదివారం వచ్చాడా వెళ్ళాడా, మిగిలిన రోజులంతా లోకంతో నిండిపోయి ఉంటాడు. ఇటు వాడు లౌకిక ఆత్మ చేత నింపబడ్డాడు. మళ్ళీ ఎవరైనా అలాంటి నామకార్థమైన భక్తిలో ఇరుక్కుంటే, ఏదో ఆదివారమే క్రైస్తవ్యం, మిగిలిన రోజులంతా మామూలే, మన పనులు, వ్యాపారాలు, తిరిగే ప్రయాణాలన్నీ మామూలుగానే ఉన్నట్లయితే లౌకిక ఆత్మ వారిలో పనిచేస్తున్నట్టు అర్థం. ఆ తర్వాత యెజబెల్ ఆత్మ గురించి చెప్పి నేను క్రీస్తు విరోధ ఆత్మలోకి వెళ్తాను. మధ్యాహ్నం మిగిలిన వాటి యొక్క డీటెయిల్స్ తెలుసుకుందాం. మూడవది మనం ఈరోజు ఇప్పుడు చెప్పుకోవాలనుకుంటున్నది యెజబెల్ ఆత్మ. యెజబెల్ ఆత్మ ఇందాక అపవిత్రాత్మ పాపం చేయడానికి మనల్ని ప్రేరేపిస్తే, ఈ యెజబెల్ ఆత్మ శరీర సంబంధంగా వ్యభిచరించడానికి అవకాశాలు తెరుస్తుంది, పరిస్థితులను అనుకూలపరుస్తుంది. ఇంకొక బాధ్యత ఏం చేస్తాడంటే, దేవుని పని ఎవరైతే బాగా చేస్తున్నారో ఆ దేవుని పని చేసే వాళ్ళని పాడు చేయడానికి సంఘంలో కొంతమందిలోకి ప్రవేశిస్తుంది. పాస్టర్ గారికి వ్యతిరేకంగా తిరగడం, పాస్టర్ గారికి వ్యతిరేకంగా తిరగడం, సంఘాన్ని మొక్కలు చేయాలని ప్రయత్నించడం, ఏదో రకంగా గొడవలు పెట్టడం. యెజబెల్ ఏం చేసింది? దేవుని ప్రవక్తలకు వ్యతిరేకంగా పనిచేసి వారిని చంపించింది. ఈ దెయ్యం ఏం చేస్తుంటే చాలా సంఘాల్లో ఎక్కడైతే బాగా సేవకుడు కష్టపడి పనిచేస్తాడో ఆ సంఘంలో ఎవడో ఒకరిద్దరు దూరి నన్ను తిట్టారు పాస్టర్ గారు, నన్ను ఎలా అన్నారు అలా అన్నారని సంఘంలో గలిబిలి పుట్టించి, సంఘంలో సేవకుల మీద తప్పుడు ముద్రలు వేయించి, తప్పుడు ఉద్దేశాలు చేయించి, అలా ఆ విషయాలు ఈ విషయాలు కల్పించి సంఘాన్ని గలిబిలి చేయడం ద్వారా ఆత్మీయతలోంచి సంఘాన్ని వెనక్కి తీసుకురావడానికి ప్రయత్నం. చాలా భయంకరమైన ఆత్మ ఇది, చాలా భయంకరమైన ఆత్మ. ఇంకో పని ఏం చేద్దండి, యెజబెల్ ఫేమస్ ఏంటంటే, యెజబెల్ ప్రత్యేకత ఏంటంటే, యెజబెల్ ముఖమునకు రంగు పూసుకుని బంగారు ఆభరణాలు ధరించుకుని పురుషుల్ని ఆకర్షించి విపరీతమైన వ్యభిచారం చేసేది ఈమె పని. అది ఈమె ముఖానికి రంగు పూసుకుని బంగారు ఆభరణాలు ధరించుకుని ఏదో అసభ్యమైన బట్టలు ధరించి పురుషుల్ని ఆకర్షించేది ఈమె డ్యూటీ ఇది. ఇప్పుడు నేను అడిగే ప్రశ్న, మీ ఇంటి దగ్గర టీవీలో క్రిస్టియన్ ఛానల్స్ వస్తాయా? అందులో వాక్యం చెప్పే లేడీస్ని ఎప్పుడన్నా చూసారా? శుభ్రంగా లిప్స్టిక్లు, మొక్క నిండా రంగులు, ఇంతంత చెవులకి, మెళ్ళల్లో ఎంత కనీసం 1/4 కేజీ బంగారం వాళ్ళ మీద ఉంటుంది. ఎందుకు వచ్చింది అసలు? మనకు రంగులు ఎందుకు వచ్చినాయి? మనకున్న రంగు చాలేదా? దేవుడు రంగు ఇవ్వలేదా నీకు అసలు? ఏదో ఒక నలుపో తెలుపు ఏదో ఒక రంగు ఉందిగా మనకి. ఈ పెదాలకు కూడా ఏదో స్పెషల్ స్కిన్ పెట్టాడుగా. ఇదే రకమైన రంగు, ఇదే రకమైన చర్మం పెదాలకు వస్తే ఎలా ఉంటాం? చింపాంజీలాగా ఉంటాం. అదంతా ఒకలాగే ఉంటుంది దాని స్కిన్.
దేవుడు మనల్ని చాలా చక్కగా ప్రత్యేకంగా తయారు చేశాడు. యెజబెల్ ఆత్మ ఏం చేస్తుందంటే, ఇంకా రంగులు వేసుకో, ముఖానికి మూతికి రంగులు వేసుకో, ఇదిగో ఆ బంగారం కొనుక్కో, ఈ బంగారం కొనుక్కో, వీటన్నిటిని ధరించు, వీటన్నిటిని ధరించి కళ్ళగా ఉండు. ఇప్పుడు నీకు ఒక విషయం చెప్పనా, చిన్నప్పుడు నువ్వు ప్రభులోకి రాకముందు బంగారు ఆభరణాలన్నీ ధరించుకుని బొట్టు అది పెట్టుకున్నప్పుడు మీ చుట్టాలు ఎవరైనా చూసినప్పుడు ఏమనేవారు? మహాలక్ష్మిలాగా ఉన్నావమ్మా. ఇప్పుడు మన ఆరాధన టీవీల్లోనూ సువార్త చేయడంలోనూ మహాలక్ష్మి కదా బోధించేవాళ్ళు. మహాలక్ష్మితో మనకు పని ఏంటి అసలు? ఆ మహాలక్ష్మితో మనకు ఏమైనా పని ఉందా? మనకున్నవాడు ఒకటే దేవుడు. ఇక ధనానికి ఒకరు, ధాన్యానికి ఒకరు, ముక్తికి ఒకరు, దానికి దీనికి మనకు లేరు. మనకి సమస్త బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు క్రీస్తునందు గుప్తమై ఉన్నాయి. స్తోత్రం చెప్పామే. హల్లెలూయా. యెజబెల్ దెయ్యం ఏం చేసిందో తెలుసా? యెజబెల్ దెయ్యం ఏం చేసిందంటే వీళ్ళేమో అందులోంచి వెనక్కి వచ్చారు, మళ్ళీ దాంట్లో పడేసి జ్యువెలరీ షాపుల కింద, మేకప్ కిట్ల కింద, బ్యూటీ పార్లర్ల కింద స్త్రీలను మార్చేసి వాళ్ళని చూసి విశ్వాసులు పాడైపోయేలాగా వీడు ప్రయత్నించాడు. తద్వారా దేవుని వాక్యాన్ని మీరి శరీర సంబంధమైన మనస్సులోకి ఎలా చేస్తే అందంగా ఉంటాం, ఏ రంగు వేస్తే బాగుంటాం, ఏ క్రీమ్ రాస్తే బాగుంటామని శరీర సంబంధమైన అందాల్లోకి తీసుకెళ్ళిపోయి ప్రతిరోజు అరగంటసేపు అద్దం దగ్గర టైం వేస్ట్ అయిపోయేలాగా, మనసంతా శరీరం మీద పడిపోయేలాగా సాతాను క్రియేట్ చేశాడు. అలా చేయడం వల్ల శరీర సంబంధమైన మనస్సు మరణం అని చెప్తుంది బైబిల్. శరీర సంబంధమైన మనసు ఏంటి? మరణం. ఎవడైతే మైండ్ దాని మీదకి వెళ్ళిందో అలాగ వాడు నిత్య మరణంలోకి వెళ్ళిపోయి నరకానికి వెళ్తాడు. సాతాను యొక్క ప్రయత్నం ఇది. మొత్తానికి మనం 3 రకాల ఆత్మల గురించి చిన్నగా చూసాం. ఏంటది? అపవిత్రాత్మ, లౌకికాత్మ, యెజబెలు ఆత్మ. ఈ 3 కోసం ఇప్పుడు మనం కొంచెంగా చూసాం. ఇప్పుడు మనం ముఖ్యంగా ధ్యానించడానికి ఇక్కడ కూడుకున్నది క్రీస్తు విరోధి ఆత్మ. క్రీస్తు విరోధి ఆత్మ 2 పెద్ద ముఖ్యమైన పనులు చేస్తుంది. 2 పెద్ద ముఖ్యమైన పనులు. మొదటిది యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం. యేసు క్రీస్తు కాడని చెప్పువాడు తప్ప ఎవడు అబద్ధికుడు? నేను చదువుతాను. తండ్రిని కుమారుణ్ణి ఒప్పుకొనని వీడే క్రీస్తు విరోధి. తండ్రిని కుమారుడిని ఒప్పుకొనని వీడే క్రీస్తు విరోధి. వీడి పని ఏంటంటే యేసు క్రీస్తు కాడని తండ్రిని కుమారుని అంగీకరించకూడదని బోధిస్తాడు. వాడే క్రీస్తు విరోధి. ఇది మొదటి లక్షణం. 2వ లక్షణం మనం మధ్యాహ్నం చూద్దాం. మొదటి లక్షణం ఏంటంటే తండ్రిని కుమారుణ్ణి ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోడు. ఇప్పుడు హిందూయిజంలోకి వెళ్ళాం అనుకో, దేవుణ్ణి వాళ్ళు తండ్రి అంటారు. తండ్రి ఓకే. దేవుణ్ణి ఎట్టి పరిస్థితుల్లోనూ తండ్రి అని ఒప్పుకోని వారు ఎవరు? వారే క్రీస్తు విరోధులు. యేసుక్రీస్తుని దేవుని కుమారుడు కాదు అని వాదించే వారెవరు? వారే క్రీస్తు విరోధి. క్రీస్తు విరోధి ఆత్మను గమనించడం చాలా సులువు, కానీ దాని నుంచి తప్పించుకోవడం చాలా కష్టం. క్రీస్తు విరోధి ఆత్మను గమనించడం చాలా సులువు, కానీ దాని నుంచి తప్పించుకోవడం అనేది ఉంది, అది చాలా కష్టం. అది ఈరోజు ఉదయం మధ్యాహ్నం వాడి ఆత్మను గురించి మనం గమనించేటప్పుడు మనకు తెలుస్తుంది. అయితే దేవుని వాక్యం మరి అన్నిటికన్నా శ్రేష్టమైన దేవుని వాక్యం మన దగ్గర ఉండగా మనల్ని ఎవడూ మోసం చేయలేడు. స్తోత్రం చేద్దాం. ఆ వాక్యం మనలో లేకపోతే మాత్రం వాడు ఈజీగా పాడు చేస్తాడు. అందుకనే ఏమని రాశాడు? కడవరి గడియాన్ని గుర్తుపట్టడానికి చిన్న పిల్లలారా, అనేక మంది క్రీస్తు విరోధులు బయలు వెళ్ళి ఉన్నారు. దానిని బట్టి ఇది కడవరి గడియాన్ని మనం గుర్తుపట్టవచ్చు. వాడు చేసే మొదటి పని, దేవుడు తండ్రి కాదంటాడు, దేవుడు కుమారుడు కాదంటాడు. దేవుని తండ్రిగా ఒప్పుకోడు, అసలు క్రీస్తుని కుమారునిగా ఒప్పుకోడు. ఈ 2 చెయ్యని వాడు ఎవరో వాడు క్రీస్తు విరోధి యొక్క మొదటి అవతారం. ఇప్పుడు ప్రపంచంలో బాగా పేరు పొందిన 2 మతాలు ఉన్నాయి. బాగా పేరు పొందినవి, మన దాన్ని మతం అనుకుందాం కాసేపు. బాగా పేరు పొందినవి క్రైస్తవ్యం,
ఇస్లాం 220 కోట్ల పైన వాళ్ళు ఉన్నారు. మన వాళ్ళు 300 కోట్లు ఉన్నారు. ఎప్పటికీ ఇది పెరుగుతూనే ఉంటుంది, ఎప్పుడు పెరుగుతూనే ఉంటుంది. వాళ్ళు చాలా స్పీడ్గా పెరుగుతారు. 220 కోట్ల మంది ఆ మతస్థులు ఈ భూమి మీద ఉన్నారు. ఇది చిన్నవారిలోనూ ఒకళ్ళ ఇద్దరు పనిచేయట్లా. వాళ్ళు చెప్పేది ఏంటంటే ముఖ్యంగా వారి బోధలో దేవుడు ఎవరికి తండ్రి కాదు, యేసు దేవునికి కుమారుడు కాదు. నేను దాంట్లో రిఫరెన్స్లు తీసి చదవచ్చు, కానీ మనకున్న టైం చాలా ఎక్కువైంది. అయితే నేను రిఫరెన్సెస్ చెప్తాను, దాని ప్రతిదాన్ని మీరు రాసుకోండి. ఈ గ్రంథం గురించి నేను చెప్తాను. వారి యొక్క మత గ్రంథం పేరు ఖురాన్. దానిని మహమ్మద్ అనే ప్రవక్త అల్లా ద్వారా రాశాడు అని వారి నమ్మకం. వీళ్ళకి చాలా క్రిస్టియన్ ఛానల్స్ ఉన్నాయి, మత కేంద్రాలు ఉన్నాయి, విపరీతమైన పుస్తక పరిచర్య ఉంది. చాలా చోట్లకి డిబేట్స్కి వెళ్ళి సంఘాలని గలిబిలి చేసే పరిచర్య కూడా వాళ్ళకు ఉంది. ఎదురు తిరిగితే అందులో కొంతమంది పుచ్చకాయలు కోసినట్టు తలకాయలు కోసే ఆ బ్యాచ్ కూడా అందులోనే ఉంది. ఇన్ని రకాల వాళ్ళు ఈ 220 కోట్ల మందిలో అందరు చెడ్డోళ్ళు కాదు సుమా. అయితే వీళ్ళ యొక్క ప్రధానమైన బోధ అక్కడ వాళ్ళ గ్రంథంలో 9:30, 6:101, 10:68, 9:30 వచనం, 6:101 ఖురాన్లో ఇవి రాసుకోండి. 10:68 ఈ 3 చోట్ల ఇలా రాయబడుతుంది. ఏమనంటే దేవునికి భార్య లేదు కాబట్టి అతనికి కుమారులు లేరు. దేవునికి కుమారుడు ఉన్నాడు అని ఎవడైతే చెప్తాడో వాడు మోసగాడు. యేసుక్రీస్తు ప్రవక్త అతను దేవుని కుమారుడు కాదు, ఎప్పుడు అతడు తాను దేవుని కుమారుడు అని చెప్పుకోలేదు. అక్కడ నేను చెప్పిన 3 వచనాలలో 9:30, 6:101, 10:68 ఆయతులలో అక్కడ 3 అక్కడ స్పష్టంగా రాయబడిన సంగతి దేవునికి కుమారుడు లేడు. ఎందుకు కుమారుడు లేడంటే దేవునికి భార్య లేదు కాబట్టి. లాజిక్ అంతేగా, భార్య లేనివాడు పిల్లలు ఎలా ఉంటారు అనేది అతని ఉద్దేశం. యేసుక్రీస్తు ఎప్పుడు నేను దేవుని కుమారుడు అని చెప్పుకోలేదు, అతన్ని దేవుని కుమారుడు అని చెప్పేవాడు మోసగాడు. అంటే దేవుణ్ణి తండ్రి అంటలేదండి. మేము దేవునికి దాసులం. నెత్తి మీద క్యాప్ ఎందుకు ఉండదు తెలుసా? మీ నెత్తి మీద ఎందుకు ఉండదు లేడీస్కి? ఇది దాసత్వానికి గుర్తు. పురుషుడికి మీరు దాసత్వంగా ఉండడానికి గుర్తు. వాళ్ళు స్త్రీ పురుషులకి ఎందుకు క్యాప్ ఉంటుంది అంటే వారు దాసత్వానికి గుర్తు. తమ దేవునికి వారు దాసులు, తమ దేవునికి వారు దాసులు. వారి గ్రంథం చెప్తుంది దేవుడు తండ్రి కాదు, యేసుక్రీస్తు కుమారుడు కాదు. మన బైబిల్ చెప్తుంది యోహాను రాసిన మొదటి పత్రిక 2:22 తండ్రిని కుమారుని ఒప్పుకొనని వీడే క్రీస్తు విరోధి, క్రీస్తుకి వ్యతిరేకంగా పనిచేసేవాడు. అయితే ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే పెద్ద పెద్ద సభలు పెట్టి టీవీ ఛానల్స్లో, మ్యాగజైన్స్లో, పత్రికల్లో, అన్నిటిలో వారు బైబిల్లోంచి కొన్ని వచనాలు, తమ గ్రంథంలోంచి కొన్ని వచనాలు తీసి దేవుడు ఎవరికి తండ్రి కాదని, యేసుక్రీస్తు దేవునికి కుమారుడు కాదని, మరి క్రీస్తు విరోధి అంటే క్రీస్తుకు వ్యతిరేకంగా పనిచేయాలిగా, క్రీస్తు సిలువ వేయబడలేదని, క్రీస్తు దేవుడు కాదని, మనుషుల పాపం పోవడానికి యేసుక్రీస్తు రక్తంతో అసలు పని లేదని బోధించడం మొదలుపెట్టారు. ఇది ఇప్పుడు మొదలైంది కాదు, ఎప్పుడో మొదలైంది. ఇప్పుడు ఇంకా విస్తృతమై మీకు ఒక విషయం చెప్పనా? అమెరికాలో ప్రతిరోజు రోజుకి 3 క్రైస్తవులు ముస్లింస్లో కలుస్తున్నారు. జోక, రోజుకి 3 క్రైస్తవులు ఆ మతంలో కలుస్తున్నారు. ఎందుకు కారణం? ఇందులో సత్యం లేక కాదు, వారిలో సత్యం లేక. ఈ సత్యాన్ని, బైబిల్లో ఉన్న సత్యాన్ని వారి హృదయాల్లో పదిలపరుచుకోలేకపోవడం వలన వారి బోధలకు వీరు మోసపోతున్నారు. మీరు గమనించలేదా? కూడా కొంతమంది క్రైస్తవులు ఆ మతంలో కలిశారు. బయట వేరే వేరే ప్రాంతాల్లో కూడా వారి మతంలోకి మన వాళ్ళు వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. కొన్ని చోట్ల 2-3 పాస్టర్స్ కూడా అందులోకి వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి, లేకపోలేదు, ఉన్నాయి. మన దాంట్లోకి వాళ్ళు రావడం అంటే లక్షల్లో ఉంది, ఆ సంగతి ఓకే, దాన్ని పక్కన పెట్టు. అసత్యంలోంచి సత్యంలోకి కొన్ని లక్షల మంది రావడం పెద్ద గొప్ప సంగతి కాదు. సత్యంలో నుంచి అసత్యంలోకి కొందరు వెళ్ళడం మాత్రం చాలా బాధాకరం. ఉత్తినే జరిగింది అది.
ఊరికినా జరిగిందా? అది కాదు కాదు. మన దృష్టిలో వారి మతానికి మనం ఇచ్చే విలువ, వారి గ్రంథం విషయంలో మనకున్న తలంపులు, ఆలోచనలు మనల్ని సత్యము నుంచి తొలగిపోవడానికి కారణాలుగా చేస్తున్నాయి. సత్యం నుంచి తొలగిపోవడానికి అవి కారణాలు అవుతున్నాయి. ఈరోజు మనం అసలు ఈ 220 కోట్ల మంది మూకుమ్మడిగా క్రైస్తవ్యం మీద దాడి చేస్తున్నారు. ఒకరిద్దరు కాదు. మన ఏరియాలో ఒక 20 మంది దుర్బోధకులు ఏవో సాక్షులు అంటే వాళ్ళు వచ్చారనుకోండి, 20 మంది ఏవో సాక్షులు ఉన్నారా, 1 కోటి మంది ఏవో సాక్షులు ఉన్నారా, 50 లక్షల మంది ఫలానా వాళ్ళు ఉన్నారని కంగారు పడతాం. కానీ 220 కోట్ల మంది క్రీస్తు విరోధులు ఉన్నారు. దాన్ని మనం ఎందుకు లైట్ తీసుకోవాలా? నేను చెప్పే ఆ విషయం అర్థమైంది నీకు? 1,00,000 మంది, 50 లక్షల మంది, 20 లక్షల మంది ఏదో విధంగా సంఘాన్ని మోసగిస్తుంటే మనం అంత సీరియస్గా తీసుకుంటే, సంఘంలో ఒకడో ఇద్దరు యజబేలు ఆత్మతో నడిపించబడుతున్న వాళ్ళు ఉంటే సీరియస్గా తీసుకుంటే, ఈ భూమి మీద 220 కోట్ల మంది పైచిలకు క్రీస్తుకు విరోధమైన బోధలు చేయవారు, క్రీస్తు విరోధులు పనిచేస్తున్నప్పుడు మనం ఎందుకు దాన్ని తేలిగ్గా తీసుకోవాలి? మనం ఎందుకు అసలు దాని గురించి తెలుసుకోవడం మానేయాలి? మనం దాని గురించి తెలుసుకోకే దేవుడు సంపాదించుకున్న సంఘం కొంత అటువైపుకు వెళ్ళిపోతా ఉంది, జారిపోతా ఉంది. రీసెంట్గా మన ప్రాంతాల్లో కూడా ఇక్కడ ఉన్న కొంతమంది చర్చెస్కి వాళ్ళు వచ్చి డిబేట్లు చేసి చాలా మంది క్రైస్తవుల మనసుల్ని గాయపరిచి, చాలా మంది క్రైస్తవుల మనసుల్ని గలిబిలు చేసి, ఆ డివిడీలను బయట డిస్ట్రిబ్యూట్ చేసి చాలా మంది క్రైస్తవులకి అభ్యంతరాలు కలిగించారు. అవి మన మధ్యన జరుగుతున్నాయి. మన మధ్య లేనిది కాదు, ఇది మనకి సంబంధించింది కాదు. మనం భయపడిపోయిన రోజులు దాక్కోవాలి, భయపడిపోయిన రోజులు ఆ పేరు ఎత్తకుండా కూర్చోవాలి, భయపడిపోయిన రోజులు దాని గురించి మనం ఎవరిని తిట్టొద్దు, ఎవరిని విమర్శించొద్దు. కానీ మన బైబిల్ గురించి ఎవరైతే, దేవుని వాక్యం గురించి ఎవరైతే మనుషుల్ని మోసరించి పాడు చేస్తూ ఉన్నారో దాని గురించి ఆలోచించాల్సిన అవసరం మనకి ఉంది. క్రీస్తు విరోధి ఆత్మని మనకు అర్థమైంది. ఇక్కడ తండ్రిని కుమారుని ఒప్పుకొనని వీడే క్రీస్తు విరోధి. అయితే వీళ్ళ యొక్క గ్రంథం సంగతి ఏంటి? ఆ గ్రంథంలో రాయబడిన సంగతులు ఏంటి? క్రీస్తు గురించి అక్కడ రాయబడుతుంది, యేసుక్రీస్తుని వారు సిలువ వేయలేదు, సిలువ వేశారని భ్రమపడ్డారు, అతన్ని గాయపరచలేదు, దేవుడు అతన్ని తీసుకువెళ్ళిపోయాడు. వారి గ్రంథంలో రాయబడిన సంగతి ఇది. 4వ అధ్యాయం 157, 158 ఆయతులలో, 4వ అధ్యాయం 157, 158 వచనాలు అందం రాసుకోండి, రాసుకోగలిగిన వారు. వారి గ్రంథంలో అక్కడ స్పష్టంగా రాయబడుతుంది, ఈయన సిలువ వేయబడలేదు, ఇతన్ని సిలువ వేసామని భ్రమపడ్డారంట. అంటే అక్కడ వ్యాఖ్యానం ఏమని చెప్తుందంటే, యేసుక్రీస్తుని సిలువ వేయడానికి పట్టుకునేటప్పటికి దేవుడు అతన్ని తీసుకెళ్ళిపోతే అతని పోలికలో ఇంచుమించు దగ్గర ఉన్న వ్యక్తిని ఎవరినో తీసుకుని అతన్ని తీసుకెళ్ళిపోయి సిలువ వేసి చంపారు తప్ప క్రీస్తుని సిలువ వేయలేదు అనేది వాళ్ళు చెప్పే లాజిక్. వాళ్ళ లాజిక్ అంటే మ్యాజిక్లు అంటాం. వాళ్ళ లాజిక్లు అంటే అంత చాలా చాలా ఆలోచనాత్మకంగా మోసపూరితంగా కనబడతాయి. కానీ జాగ్రత్తగా మనం ఆలోచించుకుంటే సత్యం అన్నిటికీ సమాధానం చెప్పగలదు. స్తోత్రం చెప్తాం ఒకసారి. హల్లెలూయా. అది మనలో ఉంటే మనం ఎవరికైనా సమాధానం చెప్పడానికి సులువుగా ఉంటది. అయితే అలా రాయబడిన ఆ మాటల్ని మనం ఎంతవరకు నమ్మొచ్చు? బైబిల్ మనం ఎందుకు నమ్ముతున్నాం? దేవుడు దాన్ని రాయించాడు, దానిలో సైన్స్ పక్కన పెడితే అది గెలుస్తుంది, చరిత్ర పక్కన పెడితే అది గెలుస్తుంది, సమాజం పక్కన పెడితే అది గెలుస్తుంది. అందులో చెప్పబడిన ఏ మాట ఇది తప్పిదము అని నిరూపించబడలేదు. ప్రభు ఏదైతే చేస్తానని చెప్పాడో అవన్నీ ప్రవచనాలన్నీ మన ఎదుట కల్లారా జరుగుతూ బైబిల్లో చెప్పిన ప్రతి మాట మన ఎదుట నెరవేర్చబడుతూ ఉన్నందుకు ఇది సత్యము అని మన దగ్గర రూఢీపరచబడింది. హల్లెలూయా. ఇప్పుడు ఆ గ్రంథాన్ని కూడా పరిశీలిస్తే అది కూడా సత్యం అంటే అప్పుడు మనం బుర్రపట్టుకోవాలి, ఇది సత్యమే, దీంట్లో సిలువ వేయబడ్డడం ఉంది, అది సత్యమే, దాంట్లో సిలువ వేయబడలేదని ఉంది. ఇప్పుడు ఏది నమ్ముదాం అని అనుకోవచ్చు. అది సత్యమైతే అది గనక సైన్స్ దగ్గర కానీ చరిత్ర దగ్గర కానీ మరి ఏ ఇతర విషయాల దగ్గర కానీ నిలబడలేకపోతే, అది సమాజం దగ్గర నిలబడలేకపోతే అప్పుడు మనం దాన్ని పట్టించుకోనక్కర్లా, ఆ విషయాన్ని మనం వివరించుకోనక్కర్లేదు. వీళ్ళ పెద్ద ట్రిక్ ఏంటంటే, వీళ్ళు చేసే పని అంతా ఎలా ఉంటుందంటే, ఎప్పుడు వచ్చినా మీ బైబిల్లో అక్కడ ఇది ఉంది, మీ బైబిల్లో తప్పు ఉంది, మీ బైబిలే యేసు ప్రభు దేవుడు కాదని చెప్తుంది తెలుసా, మీ బైబిలే మీ బైబిలే మీ బైబిలే తప్ప
మా గ్రంథం ఇలా చెప్తుంది, మా గ్రంథంలో ఇలా ఉంది అని ఎత్తరు. ఎందుకో ఎప్పుడైనా ఆలోచించారా? మన డిబేట్స్లో కూడా వాళ్ళు బైబిల్ నుంచి మాట్లాడతారు, మనోళ్ళు బైబిల్ నుంచి మాట్లాడతారు, వాళ్ళు ఏదో మెలికి తిప్పుతారు, మనోళ్ళు సైలెంట్గా తల ఉంచుకుంటారు, వెళ్ళిపోతారు. ఎంతకీ వాళ్ళ గ్రంథాన్ని ఎందుకు టచ్ చేయలేదు? వాళ్ళ గ్రంథాన్ని మనం ఎందుకు టచ్ చేయలేదు? అదే చెప్తున్నాను. ఏది సత్యమో ఏది అసత్యమో మనం తేల్చుకుంటే దేని మాట నమ్మాలో దేని మాట అసలు పట్టించుకోకూడదో మనకి అర్థమవుతుంది. ఇప్పుడు ఈ గ్రంథం ఆవిష్కరణ ఎలా జరిగిందంటే, యేసుక్రీస్తు చనిపోయిన ఒక 550 సంవత్సరాల పైన, క్రీస్తు 610లో ఈ గ్రంథాన్ని రాసిన ప్రవక్తకి దేవుని దూత అయిన గాబ్రియేలు కనబడి బైబిల్ గురించి ప్రవచనాలు కొన్ని విషయాలు చెప్తే వాటిని రాసినట్టుగా ఆయన చెప్పాడు. కొంచెం చరిత్రలో కొంచెం ముందుకెళ్తే, ఈ ప్రవక్త గారి జీవితంలో కొంచెం వెనక్కి వెళితే, ఇతను చిన్నప్పుడు పుట్టిన తల్లి చనిపోయింది, ఎదుగుతుండగా తండ్రి చనిపోయాడు. ఆ తర్వాత వాళ్ళ మేనమామ దగ్గర ఆయన పెరిగాడు, బిజినెస్ చేస్తూ సిరియా వెళ్ళాడు. అరబ్బులో ఉండేవాడిన సిరియా వెళ్ళాడు. సిరియాలో ఈయన అక్కడికి వెళ్ళేసరికి సిరియా అంతా క్రిస్టియానిటీ, ఇప్పుడు కాదు, ఇప్పుడు అందరం చనిపోయారు చాలా మంది. సిరియా అంతా క్రిస్టియానిటీ. ఆ సిరియాలో క్రిస్టియన్స్ అని చూశాడు. ఈ అరబ్బులు ఏం చేసేవారంటే, వీళ్ళ మతం ఏం చేసేదంటే, కాబా అనే ప్రాంతంలో 360 విగ్రహాలను పెట్టుకుని వాటిని ఆరాధించేవారు. వీటన్నిటికీ మెయిన్ దేవుడు ఎవరంటే చంద్రుడు, అల్ ఇలా అంటారు దాన్ని. చంద్రుడు మెయిన్ దేవత వాళ్ళకి, దేవుడు వాళ్ళకి. మిగిలిన 359 చిన్న చిన్న విగ్రహాలు పెట్టుకుని వాటిని ఆరాధించేవారు. ఈయన కూడా అక్కడ చాలాసార్లు వెళ్ళాడు, ఆరాధించాడు. ఈయన సిరియా వచ్చినప్పుడు అక్కడ ఈయన బంధువులైన వరాకా ఇబ్న్ నాఫిల్ అనే ఒక ఆయన్ని కలిశాడు. ఈయన క్రైస్తవ సాధు, ఒక క్రిస్టియన్. ఆయన ఈ క్రిస్టియన్ కలిసినప్పుడు ఈ క్రిస్టియానిటీ గురించి అతను తెలుసుకున్నాడు. ఒకే దేవుణ్ణి ఆరాధించడం, బైబిల్లో ఉన్న సంగతులు, మోషే చరిత్ర, యాకోబు చరిత్ర, దావీదు గురించి, యేసుక్రీస్తు గురించి, గొర్రెల గురించి అన్ని సంగతులు అతనికి బోధించాడు. విన్నాడు, సిరియాలో ఉన్నంత కాలం విన్నాడు, చాలా విషయాలు తెలుసుకున్నాడు. తెలుసుకున్న తర్వాత ఇతనికి ఒక సందేహం వచ్చింది. ప్రవక్తలందరూ వాళ్ళకి వచ్చారు, మనకు రాలా. ఈయన ఈ వరాక ఇబ్నాబిల్ చెప్పాడు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు తెలుసా? ఆదాం ఉన్నాడా? ఆదాం వంశం తర్వాత అబ్రహాం వచ్చాడా? అబ్రహాం భార్య శారా, అబ్రహాం ఇంకో భార్య ఆగరు కొడుకు పేరు ఇస్మాయిల్. ఇస్మాయిల్ ఎలాంటి వాడు? అమ్మో, అడుగు గడిదలు అంటాడు. అంటే ఇతను అందరికి రివర్స్లో ఉంటాడు. అందరికి మీద అతను కూల్గా ప్రేమగా ఉండే పరిస్థితి కాదు. అడుగు గడిద అంటే కూల్గా ఉంటుందా? ఉండదు. లోకల్ గడిద అంటే కూల్గా ఉంటుంది. వీళ్ళు అంటే ఈ ఇస్మాయిల్ జాతి ఎలా ఉంటుందని దేవుడు ముందే ప్రవచించాడు. మీరు అందులోంచి వచ్చారు, ఆ జాతి మీద అని చెప్తే, ఓహో బైబిల్లో మా గురించి ఉందా? బైబిల్లో మా గురించి ఉంది, ఓకే. ఈ స్టోరీలన్నీ వినేసిన ఆయన వెళ్ళాడు. వెళ్ళిపోయి అతని ప్రాంతానికి వెళ్ళిపోయిన ఒక 15 సంవత్సరాలకి వీరి యొక్క జాతి వారు అన్ని విగ్రహాలను పూజించడం, ఏదో అజ్ఞానంలో సాగిపోవడం చూసి అతనికి మనసు చెల్లించి ఒకే దేవుణ్ణి ఆరాధించే స్థితిలోకి తమ జాతిని తేవడానికి కొంతమందిని కూర్చుకుని చాలా మంది తమ జాతి వారిని చంపి ఎదిరించి కాబాలో ఉన్న విగ్రహాలన్నీ మ్యాక్సిమం తీసేశాడు. తీసి ఇతను చెప్పుకున్నది ఏంటంటే, ఈ అరబ్బులకి నన్ను దేవుడు ప్రవక్తగా పంపాడు అని ఆయన చెప్పుకున్నాడు. అవునా కాదా అనేది మనం మాట్లాడుకోవద్దు. ఇప్పుడు ఆయన చెప్పుకున్న సంగతులు మాత్రం చెప్తాం. ఇది కరెక్టా కాదా అని మనం ఎవరు కూడా ఆలోచించుకోండి. సంగతులన్నీ మీకు చెప్తా ఉండగా ఓకే కరెక్టా రాంగ్గా, కరెక్టా అని మనం చిన్నపిల్లలు కాదుగా. విషయం విన్నప్పుడు నిజాలు మనం తెలుసుకోగలిగిన స్థాయి ఆ వయసులో మనం ఉన్నాం. అయితే మొత్తానికి అన్నిటిని ఆయన పడగొట్టి చెత్త చివరికి ఒకే ఒక్క దేవత ఎవరిదే, అసలైన దేవుడు ఎవరు? చంద్రుడు. దాన్ని వదల్లా. మీరు గమనించారా? వారి ప్రార్థనా స్థలాలకు ఎప్పుడు వెళ్ళినా, వారి ప్రార్థనాలయాలకు ఎప్పుడు వెళ్ళినా దాని మీద చంద్రుని బొమ్మలు ఎందుకున్నాయి? వారి దేశపు జెండాల మీద ఎందుకు చంద్రుడి బొమ్మ ఉంది? ఎందుకు ఉంది అంటే, వారు ఇంతకుముందు ఆ దేవుణ్ణి ఆరాధించేవారు, దాన్ని వదల్లా. వారి నెలలు ఏది ప్రారంభమైన చంద్రుని చూసి దాన్ని బేస్ చేసుకునే వారి యొక్క నెలలు ప్రారంభమవుతాయి, వారి ఉపవాసాలు ప్రారంభమవుతాయి, వారి ఉపవాసాలు ముగుస్తాయి. కారణం, వారు ఇంతకుముందు ఆ దేవుణ్ణి ఆరాధించారు, వారికి తెలియదు. ఇప్పుడు కూడా వారి జీవితాల్లో అదే జరుగుతుంది. మొత్తానికి ఇతడు ఈరా అనే గోలోకి వెళ్ళినప్పుడు గోలోకి వెళ్ళి ఉండిపోయేవాడు, 4-5 రోజులు బయటకు వచ్చేవాడు. అలాగా అతనికి ఆ మత గ్రంథం యొక్క విషయాల్ని దేవుడు తెలియజేశాడని చెప్పేవారు.
వారి మతస్థులందరూ కూడా నిజంగానే ఒక ప్రవక్త వారి దగ్గరికి వచ్చాడని అతన్ని ప్రవక్తగా నమ్మారు. ఇతను చెప్పే విషయాన్ని ఎముకల మీద, చర్మపు కాగితాల మీద, రాళ్ల మీద రాసేవారు. ఇతను చెప్పిన విషయాలన్నీ రాస్తూ మీకంటూ ఒక గ్రంథం వస్తుంది, మీకంటూ దేవుడు దీన్ని ఇస్తున్నాడు అని చెప్పేవారు. వాళ్ళు అలా రాసేవారు. రాసిన దానికంటే వాళ్ళు హఫాజ్ అనే కొంతమందితో, అంటే ఇప్పుడు దేవుడు నాతో ఇది మాట్లాడాడు అని కొంతమందిని తీసుకొచ్చి, ఇదిగో గతంలో ఎలా జరిగింది, మోషే జీవితంలో ఎలా జరిగింది, యాకోబు జీవితంలో ఎలా జరిగింది అని చెప్పినప్పుడు ఆ విషయాల్ని విని గుర్తుపెట్టుకునేవారు కొందరు. వాళ్ళని హఫాజ్ అనేవారు. ఈ హఫాజ్ అనే గుంపుని తయారు చేసుకుని వీళ్ళు ఏం చేసేవారంటే ఎవరి దగ్గరికి వెళ్ళినా, ఇదిగో ఈ రోజు ఏమొచ్చింది, ఇదిగో పలానా. ఇప్పుడు వరకు ఏమొచ్చింది, ఒక్కొక్కడు దాన్ని గుర్తుపెట్టుకుని దాన్ని బోధించేవారు. ఎందుకంటే అప్పుడు పుస్తకాలు లేవు, వాళ్ళకి పుస్తకాలు రాసి తయారు చేసి ఒక గ్రంథం చేయలేదు. కానీ ఇతను చెప్తుంటే కొంతమంది దాన్ని గుర్తుపెట్టుకుని దాన్ని ఇతరులకు బోధించేవారు. ప్రతి మాట మీరు గుర్తుపెట్టుకోండి, ఇదంతా చారిత్రక ఆధారాలతో కూడిందే తప్ప ఎవడో కల్పించింది కాదు, ఎవరు సృష్టించింది కానే కాదు. వీటిని గుర్తుపెట్టుకోండి, మనకి అవసరం. క్రీస్తు విరోధి ఆత్మను, ఇందాక అపవిత్ర ఆత్మను మనం గమనించాం సినిమాల రూపంలో, వీడియోల రూపంలో, పోస్టర్ల రూపంలో. ఎలాగ అపవిత్రాత్మ ఎన్ని రకాలుగా ఉంటాడో గుర్తించామో, అలాగే క్రీస్తు విరోధి ఆత్మ కూడా ఎలా పనిచేస్తాడో గుర్తించాల్సిన అవసరం మనకి ఉంది. కాబట్టి దాన్ని మనం గమనిస్తున్నాం. ఎందుకంటే మనకు సంబంధించిందిగా వారు చెప్పుకునేవారు. ఇతను ఏం చెప్పిన అనేవాడు, అదిగో బైబిల్ రాసిన దేవుడే దీన్ని కూడా చెప్పాడు, బైబిల్ రాసిన దేవుడే దీన్ని కూడా చెప్పాడని చెప్తూ ఉండేవాడు. వీళ్ళు హఫాజ్ అనేవాళ్ళు గుర్తుపెట్టుకునేవారు. కొంతకాలం అయిపోయిన తర్వాత ఈ ప్రవక్త చనిపోయాడు. ఒక బలహీనత వచ్చింది, చాలా రకాల మెడిసిన్స్ వాడారు, చాలా ప్రయత్నాలు చేశారు, ఆయన చనిపోయాడు, అది వేరే స్టోరీ. ఆయన చనిపోయిన తర్వాత దీని అంతటిని ఒక బుక్గా చేయాలనే ఆలోచన వచ్చింది. బుక్గా ఆలోచన చేయాలనే ఆలోచన వచ్చేసరికి అందరూ గ్యాదర్ చేయడం మొదలు పెట్టారు. దానికి ముందు యమామా అనే ఒక యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో ఈ హఫాజులు ఉన్నారే, దీన్ని గుర్తుపెట్టుకున్న వాళ్ళు చాలా మంది చచ్చిపోయారు, కొంతమంది మిగిలారు. ఇప్పుడు దీన్ని బుక్గా చేయాలంటే ఏం చేయాలి, వీళ్ళందరినీ పిలాలి, ఎముకల మీద రాయబడిని, కాగితాల మీద రాయబడిని, ఎక్కడెక్కడ రాయబడిని అన్ని తీసి వీటన్నిటితో ఒక పుస్తకాన్ని తయారు చేసే ప్రక్రియ ప్రారంభమైంది. ఒక 19 సంవత్సరాల పాటు కష్టపడి దీన్ని తయారు చేశారు. కాకపోతే ఏం జరిగిందంటే, వీళ్ళు ఒక పుస్తకాన్ని తయారు చేసుకునేసరికి ఈ అపోజులు అక్కడక్కడ చెప్పిన విషయాలు ఉన్నాయి కదా, వాటితో చాలా మంది చాలా పుస్తకాలు చేసుకున్నారు. దీనిలో రాయబడినవి, వాటిలో రాయబడినవి వేరుగా ఉండేసరికి, వ్యతిరేకంగా ఉండేసరికి వాళ్ళంతా కలిపి ఏం చేశారంటే, వీళ్ళు తయారు చేసిన పుస్తకాన్ని ఉంచుకుని ప్రజలందరూ తయారు చేసిన పుస్తకాలని కాల్ చేశారు. ఇప్పుడు నేను అడిగే ప్రశ్న, అందులో నిజం ఉందా, ఇందులో నిజం ఉందా? కాల్ చేశారు, కాల్ చేసిన దాంట్లో నిజం ఉందేమో, ఒకవేళ వీళ్ళందరూ కూర్చుకున్నదే కొంచెం ఎందులో రాంగ్స్ ఉన్నాయేమో తెలియదు. వాళ్ళు మాత్రం దాన్ని నిర్ణయం తీసుకున్నారు. అలాగా వారి మతానికి ఒక పుస్తకం ఏర్పడింది. మన బైబిల్ ఎలా ఏర్పడిందో తెలుసా? మన బైబిల్ ఎలా ఏర్పడిందంటే, ప్రవక్తలకు దేవుడు మాట్లాడుతుండగా వాటిని వారే స్వయంగా లిఖించి వారి ఎదుట జరుగుతున్న పరిస్థితులన్నిటినీ వారు రాసి, ప్రభు ఆత్మ ప్రేరణతో రాసిన వాటిని జాగ్రత్త చేసి, ఆ కాగితాలు పాడవుతున్నప్పుడల్లా మరొక చర్మం కాగితాల మీద జాగ్రత్తగా కాపీ చేసుకుంటూ వచ్చి ఆ పాత కాగితాలని గోడలో గోతులు తీసి పాతి పెట్టి వాటిని జాగ్రత్త చేశారు. ఎక్కడా మరొక అక్షరం కలవడానికి కానీ, ఒక అతను చెప్పేసి చచ్చిపోయిన తర్వాత ఎవరో తర్వాత రాసినట్టుగా లేదు. ప్రతి దాన్ని లైవ్ లో వారు దేవుని ఆత్మ సాయంతో రాసి, ఆ రాసిన వాటిని కాపీ చేసినప్పుడు పాతవి పూడ్చిపెట్టి, ఇప్పటికి కూడా కుమ్రాన్ వంటి గోడల్లో తవ్వకాలు జరిపినప్పుడు బైబిల్ ప్రతులు దొరికాయి. అప్పుడు పూర్వులు ఏవైతే రాశారో అవే అక్షరాలు ఇప్పుడు మన బైబిల్లో ఉన్నాయి. గట్టిగా స్తోత్రం చెప్తారు. మన బైబిల్లో ఉన్న పత్రికలకు ఆ పురాతనమైన పత్రికలు ఆధారంగా ఉన్నాయి. రాయబడిన మనుస్క్రిప్ట్స్ అంటారు వాటిని, అవి ఆధారంగా ఉన్నాయి. కానీ వీరి గ్రంథానికి పురాతన పత్రికలు ఏవీ లేవు. కొందరు కలిసి కూర్చారు, రాశారు, అలా వారి బుక్ తయారైంది. దాన్ని వాళ్ళు నమ్ముతున్నారు, మనం కాదనడానికి లేదు. మన బైబిల్ తయారైన విధం నేను చెప్తున్నాను. ఆ తర్వాత అతను దాంట్లో చాలా సంగతులు రాసుకుంటూ వచ్చాడు. అందులో కొన్నిటిని నేను మీ ముందు ఉంచుతాను. జస్ట్ ఒక 5-6 సంగతుల్ని మీ ముందు ఉంచుతాను. వీరి గ్రంథంలో 21వ అధ్యాయం 33వ వచనంలో ఇలా రాయబడింది, ఆకాశము భూమి కలిసి ఉండేవి, ఆ తర్వాత నేను వాటిని విడదీశాను. ఆకాశము భూమి కలిసి ఉండేవి, తర్వాత నేను విడదీశాను. 41 అధ్యాయం 9వ వచనంలో ఆకాశం భూమికి ఒక కప్పుగా నేను చేశాను. ఈ రెండు కూడా 21:33లోనే ఉంటాయి.
21:33 భూమి ఆకాశం కలిసి ఉండేవి. ఆకాశం భూమిని విడదీసి భూమికి ఆకాశం ఒక కప్పుగా చేయబడింది. ఇప్పుడు మేడకి చూస్తే భూమి ఫ్లాట్గా ఉంది, రౌండ్గా. దాని మీద కప్పులాగా ఆకాశం ఉంటుంది. కానీ నిజానికి ఆకాశం కప్ప? చెప్పు. బైబిల్ ఆకాశం ఎలా వచ్చిందో చెప్తుంది. భూమి అంతా నీటి చేత నింపబడినప్పుడు, దేవుడు భూమిని నీటిని వేరు చేసినప్పుడు మధ్యలో ఉన్న ఖాళీ ప్రదేశాన్ని ఆకాశము అన్నాడు. ఖాళీ ప్రదేశం. ఆకాశం అంటే ఏంటి? ఎప్పటికీ ఖాళీ ప్రదేశమే. నిజంగా ఇది కప్పు అయితే పైనుంచి ఏమీ పడకుండా భూమికి ప్రొటెక్షన్ అయితే విమానాలు పైకి ఎలా వెళ్తున్నాయి, రాకెట్లు పైకి వెళ్తున్నాయి, ఈ కప్పుని ఎలా పగలగొట్టుకుని వెళ్తున్నాయా? ఆలోచిద్దాం. ఆకాశం భూమికి కప్పు కాదు, ఆకాశం ఒక ఖాళీ ప్రదేశం. అది బైబిల్ చెప్తున్న సంగతి. భూమి గురించి చెప్తాడు 20:53, 71:19. భూమిని పరుపుగా చేశాను. భూమిని పరుపుగా చేశాను. పరుపు ఎలా ఉంటుంది? స్క్వేర్గా ఫ్లాట్గా ఉంటుంది. స్క్వేర్గా ఫ్లాట్గా ఉంటుంది. కానీ భూమి ఎలా ఉంది? గుండ్రంగా ఉంది. గుండ్రంగా. యోబు గ్రంథంలో అంటాడు, దేవుడు శూన్యములో భూగోళమును వేలాడదీశాను. హల్లెలూయా. భూగోళమును వేలాడదీశాను. భూగోళమును. ఈ గ్రంథం రాయడానికి 1600 సంవత్సరాల ముందు, వారి గ్రంథం రాయడానికి 1600 సంవత్సరాల ముందు అసలు సైన్స్ అనేది లేదు. అంత జ్ఞానము అభివృద్ధి చెందని రోజుల్లో దేవుడు రాయించిన సంగతి. శూన్యములో దేవుడు భూగోళమును వేలాడదీశాను. దేన్ని నమ్ముదాం? భూమి బల్ల పరుపుగా ఉంది అని చెప్పింది దాన్ని నమ్ముదామా? భూమి గుండ్రంగా ఉందని చెప్తుంది దాన్ని నమ్ముదామా? ఆకాశం భూమికి కప్పు అని చెప్పింది దాన్ని నమ్ముదామా? ఆకాశం అంటే ఒక శూన్యము అని చెప్పింది దాన్ని నమ్ముదామా? ఇంకా చంద్రుని కోసం 38:39 ఖురాన్లో 38:39 ఇలా రాయబడింది. ఏమనంటే, ప్రతి నెల చంద్రుడు మొదట కాంతినిస్తాడు, కానీ ఆ తర్వాత ఎండిన ఖర్జూరపు మట్టవలే అవును. ఎండిన ఖర్జూరపు మట్టవలే అవును. ఖర్జూరపు మట్ట అంటే ఏమీ లేదు. మన ఏరియాలో పామాయిల్ చెట్లు చూసారు? పామాయిల్ కొమ్మ ఎండిపోయింది అనుకో ఎలా ఉంటుంది? ఈ షేప్. వంగిపోయి ఈ షేప్. చంద్రుడు నెలపడిపు రోజున ఎలా ఉంటాడు? అదే షేప్గా, సేమ్ షేప్. ఈయన అంటాడు, ప్రతి నెల చంద్రుడు ఎండిన ఖర్జూరపు మట్ట వలె మారతాడు. చూడడానికి అలాగే ఉంటది, కానీ నిజమేంటి? సూర్యకాంతి చంద్రుడికి ఇటు పక్కన పడింది అనుకో, మనకు ఆ పక్క కనబడుతుంది. సూర్యకాంతి ఇంకా కింద పడింది అనుకో, సగం ముక్క కనబడతాడు. ఇంకా కింద పడితే ఇంకా సగం. బాగా ఎడ్జ్లో పడింది అనుకో సూర్యకాంతి, మనకు ఆ ఎడ్జ్ కనబడుతుంది. చంద్రుడి షేప్ ఏమైనా మారిందా? చంద్రుడి రూపం ఏమైనా తగ్గుతుందా? నెల దాని ఆకారాల్లో మార్పు ఏమైనా వస్తుందా? నీకు కనబడడానికి మార్పు వస్తుంది, నీ కంటికి చూడడానికి మార్పు వస్తుంది, కానీ దానిలో ఏ మార్పు లేదు. బైబిల్ అంతట్లో అంటది, చంద్రుడిని రాత్రిని ఏలడానికి, వెలుగునివ్వడానికి, ఋతువుల్ని తెలపడానికి దేవుడు చేశాడని రాయబడింది. కానీ ఎట్టి పరిస్థితుల్లో చంద్రుడు కాంతిని ఇస్తాడని కానీ చంద్రుడు ఆకారం మారతానికి కూడా రాయబడలేదు. ఇంకా ఎహెజ్కేలులో మాట ఉంటుంది 32 అనుకుంటా. ఒకసారి చూద్దామా? ఎహెజ్కేలు గ్రంథం 32:7 రెండో లైన్ కనబడుతుంది. సూర్యుడిని మబ్బు చేత కప్పెదను, చంద్రుడు వెన్నెల కాయకపోను. మరలా, సూర్యుడిని మబ్బు చేత కప్పెదను, చంద్రుడు వెన్నెల కాయకపోను. సూర్యుడిని కనుక కప్పితే చంద్రుడి నుంచి వెన్నెల రాదంట. ఎలా చెప్పాడండి? ఏజ్కెళ్ళాను సైంటిస్టా? రాకెట్ వేసుకుని ఎడగానే వెళ్ళాడా? సూర్యుని ద్వారానే వెన్నెల లైటింగ్, చంద్రుడు వెన్నెల ఇస్తున్నాడని బైబిల్ చెప్తుంది. దాని షేపులు మారుతాయి, రూపులు మారుతాయి అని చెప్పలా. బైబిల్ చెప్తున్న సంగతి ఏంటంటే, సూర్యుడి కాంతి 7 రెట్లగును, అప్పుడు చంద్రుడు వెన్నెల 7 రెట్లగును. అంటే సూర్యుడి కాంతి పెరిగితే చంద్రుడి కాంతి పెరుగుతుంది. సూర్యుడు చీకటవును, చంద్రుడి రూపంలో, చంద్రుడి కలర్లో మార్పు వస్తుంది అని రాయబడింది. సూర్యుడిని మబ్బు చేత కప్పెదను, అప్పుడు చంద్రుడు వెన్నెల కాయకపోను. ఎప్పుడైతే సూర్యుడి నుంచి వెలుగు రాదో అప్పుడు చంద్రుడి నుంచి వెన్నెల రాదని
మన బైబిల్ చెప్తుంది. దేన్ని నమ్ముదాం? అలా తీసుకుంటూ పోతే మనిషి చేయబడిన విధం కానీ, సృష్టి చేయబడిన విధం కానీ, ఆకాశాలు ఏడని, ఇలాంటి ఎన్నో సంగతులు అందులో రాయబడిని. ఇవేవి సైన్స్ దగ్గర ఎట్టి పరిస్థితుల్లో నిలబడం. వారి గ్రంథంలో 5వ అధ్యాయం 51వ వచనంలో రాయబడుతుంది, యూదులను క్రైస్తవులను స్నేహితులుగా చేసుకోకండి, వారు ఒకరికొకరు స్నేహితులు, వారితో మీరు స్నేహం చేస్తే మిమ్మల్ని వారితో కలిపేస్తాను, మీకు సక్రమ మార్గం కనబడనివ్వకుండా చేస్తాను. వారి గ్రంథం బైబిల్ ఏమంటది? నీ శత్రువుని ప్రేమించు. స్తోత్రం కదా. బైబిల్ నీ శత్రువుని ప్రేమించు. కానీ వారి గ్రంథం చెప్తున్నది, క్రైస్తవులతో యూదులతో స్నేహం చేయకు, ఒకవేళ చేస్తే నీకు కూడా రుజు మార్గం కనబడనివ్వకుండా మూసివేస్తాను. మన దేవుడు శాంతి ప్రదాత, ప్రేమమయుడు. నూతన నిబంధన అంతా నీ శత్రువు మేలు కోసం ప్రార్థన చేయి. నిన్ను దూషిస్తే తిరిగి దూషించగా వారిని దీవించు. వారి గ్రంథం చెప్తుంది, నీకు ఎవరైనా వ్యతిరేకంగా ప్రవర్తిస్తే, నీ పట్ల ఎంత కఠినత్వం చూపిస్తే అంత కఠినత్వాన్ని నీవు వారి మీద చూపించు. మన బైబిల్కి వారి గ్రంథానికి ఏ సంబంధము లేదు. అలాంటి గ్రంథములో రాయబడిన సంగతులు ఇంకెంత విచిత్రంగా ఉంటాయి తెలుసా? ఈయన 15 సంవత్సరాల క్రితం బైబిల్ అన్నాడు, ఆ తర్వాత తన గ్రంథం రాశాడు. ఓకే, 15 సంవత్సరాల క్రితం విని ఆ తర్వాత తన గ్రంథం రాశాడు. అందులో ఈయన విన్న స్టోరీలు రాసేటప్పుడు చిన్న చిన్న కన్ఫ్యూజన్ గురయ్యాడు. ఉదాహరణకి, మీలో ఎవరినైనా అప్పుడప్పుడు చచ్చికొచ్చేవాళ్ళు లేపి, మోసే భార్య ఉందిగా సిప్పోరా, అక్క చెల్లెళ్ళు ఎంతమంది, 2 7 అని అడిగితే ఏం చెప్తారు? కన్ఫ్యూజ్ ఉందా? 2 7 అక్క చెల్లెలు 2 ఉన్న స్టోరీ ఒకటి ఉంది బైబిల్లో, అక్క చెల్లెలు 7 ఉన్న స్టోరీ ఒకటి ఉంది బైబిల్లో. ఎవరంటావు? ఓ, అప్పుడప్పుడు చచ్చిపోతున్నావు, అయినా దేవుడి దగ్గర ఉన్న బైబిల్ నీ దగ్గర ఉంటే నీకు కన్ఫ్యూజ్ వస్తే, 15 ఏళ్ల క్రితం స్టోరీలని వాటిని కనుక ఇతను రాస్తే కన్ఫ్యూజ్ వస్తారట. దేవుడు చెప్తే కన్ఫ్యూజ్ వస్తుందా? ఈయనకు ఒకవేళ గుర్తు చేసుకుంటే వస్తే కన్ఫ్యూజ్ వస్తుందా? వస్తుంది. ఈయన గుర్తు చేసుకుంటే వస్తే కన్ఫ్యూజ్ వస్తుంది, కానీ దేవుడు కనుక చెప్తే కన్ఫ్యూజ్ రాదు. ఇక్కడ వారి గ్రంథాలు ఉంటుంది, మోషే ఒక బావి దగ్గర కూర్చున్నాడు. అక్కడికి 7 అమ్మాయిలు వచ్చారు. ఆ 7 అమ్మాయిల పశువులకు మోషే నీళ్లు పెట్టాడు. అందులో ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుందామని ఆ అమ్మాయిల ఇంటికి వెళ్ళాడు. వాళ్ళ నాన్న 7 సంవత్సరాలు కొలువు చేస్తే కానీ పెళ్లి చేసుకుని అన్నాడు. నీకేమర్థం అవుతుంది ఇప్పుడు? ఏమర్థం అవుతుంది ఇప్పుడు? అప్పుడంటే అతను కొలువు చేసిన తర్వాత అందులో ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఇది అక్కడ చెప్పిన స్టోరీ. బైబిల్ స్టోరీ చెప్పిన, మోసే బావి దగ్గరికి వెళ్ళాడు, 2 అక్క చెల్లెలు వచ్చారు, ఇంటికి వెళ్ళాడు, అందులో ఒక ఆమెను పెళ్లి చేసుకున్నాడు. స్టోరీ బాగు. అయితే ఇంకో స్టోరీ ఉంది, యాకోబు అని ఒక ఆయన. ఈయన బావి దగ్గర కూర్చున్నాడు, ఈయన పారిపోయి వచ్చాడు, ఆయన పారిపోయి వచ్చాడు. బావి దగ్గర కూర్చున్నాడు, పశువులతో 2 వచ్చారు. మోసేదేమో 7 వచ్చారు, 2 వచ్చారు. వీళ్ళిద్దరిలో ఒక అమ్మాయి ఈయన ఇష్టపడ్డాడు. ఇంటికి వెళ్ళాడు, ఏమన్నాడు మామగారు? 7 సంవత్సరాలు కొలువు చేస్తే 7 అక్క చెల్లెల స్టోరీ ఏమో మోసేది, 2 అక్క చెల్లెల స్టోరీ ఏమో యాకోబుది. కొలువు చేయకుండా పెళ్లి చేసుకున్న స్టోరీ మోసేది, కొలువు చేస్తే కానీ పెళ్లి చేయనన్న స్టోరీ యాకోబు. ఇప్పుడు ఈ 2 రాసినప్పుడు ఈయన ఏం చేయడంటే దీని స్టోరీ దానికి, దాని స్టోరీ దీనికి రాసేసాడు. ఇప్పుడు దీన్ని ఏమందాం? కన్ఫ్యూజ్ చేయడం అందామా? దేవతలు చెప్పాడు అందామా? బైబిల్లో స్టోరీలు మర్చిపోయి రాసాడు అందామా? వాళ్ళని అడిగితే ఏం చెప్తారు తెలుసా? బైబిల్లో తప్పుగా రాశారు, మేము దాన్ని సవరించి రాసామని. బైబిల్ తప్పుగా రాస్తే ఆ తర్వాత ఎప్పుడో ఒక ఆయన సవరించి రాశాడు. ఆ స్టోరీని మహా తపస్సు చేసి ప్రార్థనా పరుడైన మోసే రాస్తే, చారిత్రకంగా రాయబడిన ఎన్నో విషయాలను ఆయన పరిగణలోకి తీసుకుని రాశారు. అవన్నీ తప్పులు, ఇవేమో కరెక్ట్ అన్నట్టు వారు అనుకుంటారు. అయితే వాళ్ళ సంగతి పక్కనట్టు, మన సంగతి దగ్గరికి వచ్చేద్దాం, అలా సాగిపోదాం. ఇప్పుడు యేసుక్రీస్తు తల్లి పేరేంటి? మరియా. మరియా అంటే ఎవరి పేరు తెలుసా నీకు? మోషే అక్క పేరేంటి? మిరియాం. మిరియాం హిబ్రూ పేరు. ఆ మిరియాముని గ్రీకులు పిలవాలంటే మరియా అని పిలుస్తారు. మిరియాం అనేది హిబ్రూ పేరు, మరియా అనేది గ్రీకు పేరు. చూడు, యేసు జేసస్, యేసు తెలుగు, జేసస్ ఇంగ్లీష్. మిరియాం హీబ్రూ,
మరియా గ్రీకు. మరి ఎవరి పేరు పెట్టుకున్నందుకే మనం జాన్ అని జోసెఫ్ అని పేర్లు పెట్టుకున్నట్టు మరియా మోషే అక్కని మిరియాం పేరు పెట్టుకుంది. ఈయన స్టోరీ ఉన్నప్పుడు ఏం చెప్పాడు? మోషేకి ఒక అక్క ఉంది, అక్క పేరు మిరియాము స్టోరీ చెప్పాడు. ఆ కంటిన్యూస్ లో వారి భాషలో 2 పేర్లు ఒకటే, సిరియా భాషలో 2 పేర్లు ఒకటే చెప్తారు కదా. యేసుక్రీస్తు తల్లి ఉంది, ఆమె పేరు మిరియాం అని చెప్పేశాడు. ఈయన రాసినప్పుడు ఏం చేయాలి తెలుసా? మోషే అక్క అహరోను సోదరి అమ్రాము కూతురు అయిన మిరియాముకి యేసుక్రీస్తు పుట్టాడని రాశాడు. వీళ్ళిద్దరికి మధ్యన డిస్టెన్స్ ఎంత అసలు? 1500 సంవత్సరాలు. మిరియాముకి మరియాకి మధ్య ఉన్న సంవత్సరాల వ్యవధి 1500 సంవత్సరాలు. కానీ పేర్లు ఒకటే, పేర్లు ఒకటే. ఒకే పేరు అవడం వలన అమ్రాము కుమార్తె మోషే అక్క అహరోను సహోదరి అయిన మిరియాముకి యేసుక్రీస్తు పుట్టాడని రాసేసాడు ఆయన. ఏం చెప్తాం ఈ గ్రంథంలో మాటలు మనం నమ్మాలా? మనం నమ్ముదామా? ఇప్పుడు ఇంకో స్టోరీ రాశాడు అందులో. ఎలా అంటే, ఫరో ఉన్నాడు. ఫరో హామానుని పిలిచాడు. హామాను వచ్చిన తర్వాత హామాను ఒక పెద్ద గోపురం కట్టు, మనం దేవుణ్ణి చూడటానికి వెళ్దాం అన్నాడు. మీకేమైనా గుర్తొస్తాయా? మీకేమైనా గుర్తొస్తాయా? ఫరో ఉన్నాడు, ఫరో మంత్రి పేరు హామాన్. హామాన్తో అన్నాడు గోపురం కట్టు, దేవుణ్ణి చూడటానికి వెళ్దాం, దాన్ని ఎక్కన్నాడు. బైబిల్ ఏం చెప్తే తెలుసా? హామాన్ అనేవాడు మంత్రే, కానీ ఫరోకి కాదు, అహస్వరోస్కి. ఈ ఫరోకి అహస్వరోస్కి 1000 సంవత్సరాల గ్యాప్ ఉంది. ఎక్కడ ఫరో అంటే ఐగుప్తు బానిసత్వం దగ్గర ఫరో. ఎక్కడ హామాను యోధారాజులందరూ పరిపాలన చేసిన తర్వాత, బబులోని పరిపాలన అయిపోయిన తర్వాత, బబులోని పరిపాలన తర్వాత ఇలా అహస్వరోస్ పరిపాలనకు వచ్చాడు. ఈ అహస్వరోస్ మంత్రి పేరుని ఫరోకి రాసేసాడు. చిన్న కన్ఫ్యూజన్, కాకపోతే మధ్యలో 1000 సంవత్సరాల గ్యాప్. ఆ తర్వాత పెద్ద గోపురం కట్టయ్యా, దేవుని చూడటానికి వెళ్దాం. ఈ డైలాగ్ ఎవరిదే? నిమ్రోద్ది. ఆదికాండం 10వ అధ్యాయంలో 11వ అధ్యాయంలో ఈ నిమ్రోదు గురించిన వివరణలో బాబేలు గోపురం అనేది ఉంది. దాన్ని కట్టినోడు నిమ్రోదు, కానీ ఈయన పేరు గుర్తులేదు. ఫరో రాసేసాడు. ఫరో దాన్ని కట్టాడని. ఈ కన్ఫ్యూజన్స్ అన్నిటికీ కారణం ఏంటి? చాలా సంవత్సరాలు అయిపోయింది విని. మీకు స్టోరీ గుర్తుందా? దావీదు బెత్షెబాతో పాపం చేసినప్పుడు దావీదు దగ్గర నాతాను ప్రవక్త వస్తాడు. వచ్చాడా? వచ్చిన తర్వాత ఒక స్టోరీ చెప్తాడు. ఏమని? ఒక ఊరు ఉంది, ఆ ఊరిలో పేదవాడు ఉన్నాడు, ఓ డబ్బున్నవాడు ఉన్నాడు. ఆ డబ్బున్నవాడికి చాలా గొర్రెలు ఉన్నాయి, కానీ పేదవాడికి ఒకటే గొర్రె ఉంది. ఆ గొర్రెని తీసుకొచ్చి కోయించంటే, ఎవడరా దుర్మార్గుడు? అది నువ్వే దావీదు అనగానే, నేను ఈ తప్పు చేశానంటే నువ్వు బెత్షెబాని తీసుకోవడానికి ఊరియాని చంపేసావు, అలా ఇలా చెప్తే సాష్టాంగపడి ఏడుస్తాడు. వీరి గ్రంథంలో దావూద్ అంటారు దావీదుని. దావూద్ ఇబ్రాహిం అని స్మగ్లర్ ఉన్నారు కదా, పేరేంటో తెలుసా? మన దావీదు గారి పేరు అది, దావీదు. ఈ దావీదు దగ్గరికి నాతాను వచ్చాడు. ఇంతకు మిందు స్టోరీ ఏముండదు, ఇతనికి ఒకటే గుర్తుంది. దావీదు దగ్గర నాతాను వచ్చి ఒక స్టోరీ చెప్తాడు. ఏమో తెలుసా? ఒక అతనికి 100 గొర్రెలు ఉన్నాయి, అందులో ఒక గొర్రె తప్పిపోయింది. ఆ గొర్రె అంటే ఎంతో ప్రేమించి దాన్ని ఎత్తుకోవడానికి వెళ్ళాడు. ఒక అతను 99 గొర్రెలు వదిలేసి ఈ తప్పిపోయిన ఒక గొర్రెని చంపేశాడు. అనగానే దావీదు ఆడటం మొదలెట్టాడు. ఏడ్చి నన్ను క్షమించానంట. ఎందుకు ఏడ్చాడు అక్కడ రాయబడలేదు, గుర్తులేదు. ఎందుకు 99 గొర్రెలు ఒక గొర్రె తప్పిపోయిన స్టోరీ ఎక్కడే? యేసుక్రీస్తు లోకాసు వార్త 15వ అధ్యాయంలో చెప్పిన స్టోరీని సమూయేలు గ్రంథంలో నాతాను దావీదుకు చెప్పిన స్టోరీ దగ్గరగా ఉండడం వల్ల దీన్ని తీసుకొని దాంట్లో మిక్స్ అయిపోయింది. అలాంటి కన్ఫ్యూజన్లు 10 ఉన్నాయి దానిలో. యేసుక్రీస్తు 5 రొట్టెలు 2 చేపలప్పుడు ఆకాశమునికెత్తి కృతజ్ఞతాస్తుతులు చెల్లించగా అందరికీ ఆహారం సరిపడింది. ఎంతకి దీన్ని ఈయనెవరు రాశాడు తెలుసా? అందరూ వచ్చి ఆహారం కావాలని అడగ యేసుక్రీస్తు ఆకాశం వైపు చేతులెత్తి ఆహారం కావాలని ప్రార్థించగా ఆకాశం నుంచి ఆహారం కురిసింది అన్నాడు. ఎందుకు ఆహారం ఆకాశం నుంచి కురిసిన స్టోరీ ఏంటి? ఇశ్రాయేలు నిర్గమకాండంలో ఉన్నప్పుడు కానాను దగ్గర ఆ ప్రయాణంలో అరణ్యంలో జరిగిన సంఘటన. దానిని 5 రొట్టెలు 2 చేపలు కలిపి ఉన్న స్టోరీని కలిసి ఓ కొత్త స్టోరీ అందులో రాయబడింది. అలాంటివి చాలా ఉన్నాయి. ఈ కన్ఫ్యూజన్లు సైన్స్ దగ్గర, చరిత్ర దగ్గర నిలబడని ఈ గ్రంథాన్ని మన దగ్గర పెట్టుకుని దానిలో యేసుప్రభు సిలువ వేయబడలేదని చెప్తే దాన్ని మనం నమ్మి దాని వైపు తిరిగితే మనల్ని ఏమన్నా చెప్పండి? ఏమనాలి? ఒక ఆయన ఒక డిబేట్లో అంటాడు, యేసుక్రీస్తు సిలువ వేయబడ్డాడు కానీ సిలువలో మోర్చపోయాడు.
మూర్చపోతే చచ్చిపోయాడు అనుకుని సమాధిలో పెట్టారు, అంతే తప్ప ఆయన చచ్చిపోలేదు. ఆ తర్వాత అతను మెలకు వచ్చిన తర్వాత లేచి బయటకు వచ్చాడని చెప్పాడు. జోక్ కాకపోతే ఆ అన్నవాడిని మొల్ల కిరీటం ఒకటి చేసి తల మీద ఎట్టి లోపల కొడేసి కొరడాలతో విచ్చలవిడిగా కొట్టి చర్మం అంతా సీరేసి ఎండలో 7 మైళ్ళ పాటు భారమైన శిలువ భుజం మీద పెట్టి మోయించి చేతుల్లో కాళ్ళలో మేకులు కొట్టేసి ఓ పెద్ద బళ్ళంతో పక్కలో పొడిచేసి కొన ప్రాణంతో ఉన్నప్పుడు మేకులు తీసి జాగ్రత్తగా తుడిచేసి సమాధులు పెడేసి పెద్ద రాయ 10 మంది తొలిస్తే కానీ రాని రాయ దానికి అడ్డంగా పెట్టి 3 రోజుల తర్వాత బయటికి రమ్మంటే వస్తాడా? ఎవడైనా వస్తాడా? పోనీ అసలు ఆ గొల్లకీరేటువంటి కొరడాలతో శర్మం పీకినప్పుడు అక్కడ సత్తాడు ఎవడైనా? ప్రభు శిలువ మీద చనిపోవాలి కాబట్టి ఆయన ప్రాణాన్ని వదలలేదు. నా ఆత్మ నీకు అప్పగించుతున్నానని ఎందుకన్నాడంటే ఆయన అక్కడ చనిపోవాలని ప్రాణాన్ని పట్టుకున్నాడు వదలకుండా. ఆ మైళ్ళు దూరం ప్రయాణించినప్పుడు ఎండలో అనేక సార్లు పడిపోతున్నా, కొరడా దెబ్బలు తింటా, ప్రాణం ఎందుకు వదలలేదంటే శిలువ మీద చనిపోవాలి. పాలు వెలుపడ చనిపోవాలి కాబట్టి ఆయన ప్రాణాన్ని అలాగా కాపాడుకుని అక్కడికి వెళ్ళి చనిపోయిన తర్వాత ఇప్పుడు ఆయన కిందకు దించినప్పుడు అతను శుభ్రం చేసి సుగంధ ద్రవ్యాలు పూసి వస్త్రాలు చుట్టినోడికి చచ్చిపోయినాడో బతుకున్నాడో తేడా తెలియదు అంటారా? అసలు ఆలోచించు, తేడా తెలియదు అంటారా? ఇప్పుడు యేసు ప్రభు శిలువ మీద కనుక యేసుక్రీస్తు కాకపోతే యోహాను ఈమె నా తల్లి అని చెప్తాడు ఇంకొకడు. యేసుప్రభు పైకి వెళ్ళిపోయాడండి, ఎవరినో యేసుప్రభు అనుకుని సిలువ వేసారు అనుకుందాం వాళ్ళు చెప్పినట్టు. ఆ సిలువ మీద ఉన్నప్పుడు మరియని గుర్తుపెట్టి ఈమె నా తల్లి యోహాను తెచ్చుకుంటే ఎంతగా నువ్వెవడమయ్యాను యోహాను అడగడా? అన్ని సంవత్సరాల నుంచి ఓ గుండెలు అత్తుకున్న యోహాను యేసుప్రభుకి ఇంకొకటికి తేడా తెలీదా? అన్ని దెబ్బలు తిన్నప్పుడు పేతురు అతను చూసి ఇదిగో కాదని బొంకే నిజమే తప్పు. పరిసైన సద్దుకులు వచ్చి దేవాలయాన్ని పడగొడితే 3 రోజుల్లో కడతానన్నవాడా, నిన్ను నువ్వు కాపాడుకో అంటే వాళ్ళు కూడా యేసుప్రభుని గుర్తుపెట్టారు. అసలు ఏమైనా సందర్భం ఉందా? క్రీస్తు చనిపోతున్నప్పుడు అక్కడ స్వయంగా చూసిన వాళ్ళు రాసినాయండి సువార్తలు. అది జరిగిపోయిన 600 ఏళ్ళకి ఒక అతను వచ్చి అంతంత కన్ఫ్యూజన్ చేసి ఏదేదో సూర్యుడి గురించి చంద్రుడి గురించి భూమి గురించి రాసేసి ఆ మధ్యలో యేసుక్రీస్తు దేవుని కుమారుడు కాదని, యేసుక్రీస్తు సిలువ వేయబడలేదని చెప్తే దాన్ని క్రైస్తవులు నమ్మడం అంత దౌర్భాగ్యం ఇంకోట్లేదు. అలాంటి వాళ్ళు తీసుకొచ్చి మన చర్చిలో నిలబెట్టి వాళ్ళతో ప్రసంగాలు చేయించడం అంటే తెలివి తక్కువ పని ఇంకోట్లేదు. క్రీస్తు విరోధి ఆత్మచేత నడిపించబడుతున్న వాళ్ళని తీసుకొని మన చర్చిలో ప్రసంగాలు చేయించడం కరెక్టా? బైబిల్ అంటది క్రీస్తు బోధను దాటి ముందుకు పోవు ప్రతి వాడు క్రీస్తుకు వ్యతిరేకత. అట్టి వాడికి శుభమని చెప్పవద్దు, వాడిని మీ ఇంట చేర్చుకొనవద్దు. ఇంట్లోకి రానీకు అతనికి శుభమని చెప్పగానే బైబిల్ చెప్తుంటే వీళ్ళు మన చర్చిలకు ఆహ్వానించి బైబిల్లోంచి ఎక్కడెక్కడో దేవుని వాక్యానికి సంబంధం లేని వాటన్నింటినీ తీసి క్రైస్తవుల మనసులన్నింటినీ కన్ఫ్యూజన్ చేసి అభిప్రాయ భేదాలకు గురి చేసి వాళ్ళు వెళ్ళిపోవడం. ఈ పాస్టర్ ఒక 6 వారాలు 6 నెలల్లో వాళ్ళు అలా చెప్పారు కానీ ఇంతకీ ఇది, వాళ్ళు అలా చెప్పారు ఇంతకీ ఇది, ఇవన్నీ వాళ్ళు క్లీన్ చేసేటప్పుడు ఇందులో 10 మంది 5గురు పోతారు. క్రీస్తు విరోధి వెనకాల పోతారు. జాగ్రత్త. తెలుగు, ఇంగ్లీష్, హిందీ, తమిళ భేదం లేకుండా ప్రపంచంలో అన్ని భాషలలోనూ క్రీస్తు విరోధి ఆత్మ పని చేస్తా ఉన్నాడు. వాడు క్రైస్తవులందరి దగ్గరికి వెళ్ళి యేసుప్రభు దేవుడు అని చెప్పుకోలేదు తెలుసా, యేసుక్రీస్తుకి ప్రార్థన చేయకూడదు తెలుసా, యేసుక్రీస్తుని ఆరాధించకూడదు తెలుసా, అసలు రక్తం చిందించక్కర్లేదు తెలుసా, పాపం పోవడానికి ఇన్ని రకాలుగా మనుషుల మనసుల్లో సందేహాలు పెడుతున్నారు. కారణం ఏంటో చెప్పనా? యేసు ప్రభు సిలువ వేయబడ్డాడు. ఎన్ని రిఫరెన్స్లు చెప్పగలవు నువ్వు? 1 లేదా 2 లేదా 3 అంతేనా? సిలువ వేయబడలేదు అనడానికి ఓ 30-40 చూపిస్తాడు. ఇంతకీ సిలువ యేసు ప్రభుకు సంబంధించినవి కాదు. పాత నిబంధనలో ఎక్కడో ఎవరి గురించో చెప్పబడి ఇవన్నీ తీసి ఇవి యేసు ప్రభు గురించి కాదు. క్రీస్తు సిలువ వేయబడి చనిపోతాడని పాత నిబంధనలో ప్రవచించబడింది. క్రీస్తు సిలువ వేయబడి చనిపోతానని కొత్త నిబంధనలో క్రీస్తు చెప్పుకున్నాడు. క్రీస్తు సిలువ వేయబడ్డాడని సువార్తల్లో రాయబడింది. క్రీస్తు తిరిగి లేచాడని దేవదూతలు చెప్పారు. యేసుక్రీస్తు చెప్పుకున్నాడు, శిష్యులందరూ ప్రకటించుకున్నాడు. దీన్ని కాదనడానికి ఎవరు సరిపోతాడు? యేసుక్రీస్తు సిలువ మీద చనిపోతాడని పాత నిబంధనలో ప్రవచించబడింది. కీర్తన గ్రంథం 16వ అధ్యాయం 10వ వచనం, ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళము
విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టని. దేవుని పరిశుద్ధుడైన యేసు, ఇంకెవరు పరిశుద్ధుడే ఉన్నాడు? పరిశుద్ధుడు ఎవరు లేడుగా బైబిల్ ప్రకారము. నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవు. యేసుక్రీస్తు చనిపోతాడట, ఆయన శరీరం సమాధిలో కుళ్ళిపోకుండా కాయబడుతుంది. ఇక యెషయా గ్రంథం 53వ అధ్యాయం, యేసుక్రీస్తు జన్మించడానికి 700 సంవత్సరాల ముందు రాయబడింది యెషయా గ్రంథం. ఇందాక మనం చూసిన కీర్తన యేసుక్రీస్తుకు 1000 సంవత్సరాల ముందు. ఇంకా చాలా ప్రవచనాలు ఉన్నాయి, రిఫరెన్స్లు ఉన్నాయి. అవద్దు కానీ రెండేసి చూద్దాం. 53వ అధ్యాయం, మేము తెలియజేసిన సమాచారం ఎవడు నమ్ముతాడు అని మొదలు పెట్టాడు. ఇక ఈసారి అక్కడి నుంచి క్రీస్తు గురించి, లేత మొక్క వలెను, ఎండిన భూమిలో మెలిచిన మొక్క వలెను అతడు ఆయన ఎదుట పెరిగిన. క్రీస్తు ఎండిన భూమి వంటి ఈ లోకంలో, పాపంతో నిండిన ఈ లోకంలో లేత మొక్క వలె పెరిగాడు. అతనికి స్వరూపము సొగసు లేదంట, పోగొట్టుకున్నాడు. ఎలాగా? మనం అతన్ని చూసి అపేక్షించినట్లుగా అతని యందు స్వరూపము లేదు. అతడు తృణీకరించబడిన వాడును, ఆయన మనుషుల వలన విసర్జించబడ్డాడు. క్రీస్తుని సిలువ వేయండి అని అతన్ని అందరూ తృణీకరించారు. ఇంకా మనుషుల వలన విసర్జించబడిన వాడును, వ్యసనాక్రాంతునిగాను, వ్యాధిని అనుభవించిన వానిగాను, మనుషులు చూడనల్లని వానిగాను ఉండేది. అంతే అందగాడు ప్రభువు అయిన క్రీస్తు. ఆయన మానవుల బాధలు, వ్యాధులు అన్ని అనుభవించి, ఆయన మన దెబ్బలు, మన పాపాలకు సంబంధించిన, వ్యాధులకు సంబంధించిన దెబ్బలన్నీ భరించి చూడలేని స్థితిలోకి, మనుషులు చూసి భరించలేని స్థితిలోకి వెళ్ళిపోయాడు. 8:4 వచనం, నిశ్చయముగా అతడు మన రోగములు భరించెను, మన వ్యసనములు వహించెను, ఆయనను మొత్తబడిన వాని గాను, దేవుని వల్ల బాధించబడిన వాని గాను, శ్రమ నొందిన వాని గాని మనమతనే ఇచ్చటి. అతడు మన పాపాలన్నీ భరించాడట, మన వ్యసనాలన్నీ భరించాడట. అన్నీ చేసిన మనమంటే ఇశ్రాయేలు ప్రజలు అతన్ని ఏమని, మొట్టబడిన వాడిగా, దేవుడు బాధించినట్టుగా, శ్రమ నొందిన వాడిగా. ఏమయ్యా, నువ్వు తప్పు చేసావు కాబట్టి శిక్షించావు ఒకడు, నువ్వు క్రీస్తు అయితే బయటికి రాని హేళన చేసేవాడు. అప్పుడు ఆయన మనందరికీ త్యాగం చేసిన, అందరి కోసం అతను అలా చేయబడ్డాడట. అన్ని జరిగినాయి. మన అతిక్రమను బట్టి అతను గాయపరచబడిను, మన దోషమును బట్టి నలగొట్టబడింది. ఓ లోక పాపను మోసుకున్నాడు, దేవుని గొర్రె పిల్ల మన పాపమును మోసుకొని పోయి గాయపరచబడ్డాడు. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడింది, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత. మనమందరం గొర్రెల వల్లే త్రోవ తప్పిపోయాం, మనకు నచ్చినట్టు జీవించాం. కాబట్టి యెహోవా మనందరి దోషమును అతని మీద మోపెను. అతడు దౌర్జన్యం నొందాడు, బాధించబడిన నోరు తెరవలేదు. వదకు తేబడి గొర్రె పిల్ల బొచ్చి కత్తించబడి ఎదుట గొర్రెయు మౌనంగా ఉండనట్లు అతడు నోరు తెరవలేదు. అన్యాయపు తీర్పు నొందాడు. దేవుడు అని చెప్పుకున్నావు, రాజు అని చెప్పుకుని, ఇదిగో ప్రభుత్వాన్ని దూషించాడు, రకరకాల నిందలు అతని మీద మోపారు, అన్యాయపు తీర్పు నొందాడు. ఇతడు శిక్షణ అందుటకు ఏ లోపము లేదని చెప్పిన సిలువ వేయమన్నారు. లోపము లేకుండా అన్యాయపు తీర్పు అతడు అనుభవించాల్సి వచ్చింది. ఇక రాశాడు 8వ వచనంలో, సజీవుల భూమిలో నుండి అతడు కొట్టివేయబడిను. అంటే అర్థం ఏంటి? చచ్చిపోయాడు. ఏమవుతాడు? సజీవుల భూమిలో నుండి అతను పైన ప్రభు కోసమేగా, ఇది కూడా అదే. ఆయన చచ్చిపోతాడు. ఆయనను ఎవరికి ఆ సంగతి అర్థమవుద్ది? 9వ వచనం, అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియమించబడి. అతను మరణమైనప్పుడు అతడు చచ్చిపోతాడట. భక్తిహీనులతో సమాధి ఎక్కడ ఉంటది? ధనవంతుని యొద్ద అతడు ఉంచబడిను. ఎక్కడ ఉంటుంది ఆయన సమాధి? ఎంత బాగా రాశాడు. ఒక ఆయన ధనవంతుడు, అతడు చనిపోయిన తర్వాత అందులో పెట్టబడదామని అతడు సమాధి చేయించుకుంటే చీకటి పడిపోతుందని క్రీస్తు యొక్క దేహాన్ని ఆ ధనవంతుని సమాధిలో పెట్టారు. అది ముందే 1000 ఏళ్ల ముందు ఇక్కడ రాయబడింది. అతని నోట ఏ కపటం లేదు. 10వ వచనం, అతను నలగొట్టడానికి దేవుడికి ఇష్టపడ్డాడంట. ఇక్కడ 11వ వచనం, 10వ వచనంలోనే చివరిలో ఏంటంటే, అతడు దీర్ఘాయుష్మంతుడగును, యెహోవా ఉద్దేశం అతని వల్ల సఫలం. ఇందాక ఏమవుతాడని రాయబడింది? మరణం అవుతాడు. ఇప్పుడు ఏమవుతాడని రాయబడింది? అంటే చచ్చిపోయినాడు ఏమవుతాడు? బతుకుతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రాసేసాడు డైరెక్ట్ గా. ఇంకా చూడండి, అతడు తనకు కలిగిన వేదన చూసి తృప్తి నొందును, నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషను భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా చనిపోయి బ్రతికి
అనేకులు నిర్దోషులుగా చేస్తారు. యోహాను పత్రికలో రాయబడలేదా? ఆయన ఉత్తరవాది అయి ఉండి మనల్ని అతను నీతిమంతులుగా చేస్తాడు. హెబ్రీ రాసిన పత్రికలో మన ఎదుట యాజకుడు ఉన్నాడు, అతను మనల్ని నీతిమంతులుగా చేయను. ఆ మాట కూడా ప్రవచించబడింది ఇక్కడ. 12 కావున గొప్పవారితో నేను అతనికి పాలు పంచిపెట్టేదను, గనులతో కలిసి అతను కొలసం వివాదించుకుని అనగా మరణము నొందినట్లు అతడు తన ప్రాణమును ధారపోసెను. అతిక్రమము చేయువారిలో ఎంచబడిన వాడే. అతిక్రమము చేయువారిలో ఎంచబడిన 2 దొంగల మధ్యన అతడు సిలువ వేయబడ్డాడు. అంటే అతను ఏమని ఎంచారు? దొంగగా. 2 దొంగల మధ్యన అతన్ని దొంగగా ఎంచి అతిక్రమము చెయ్యి వారి మధ్యన ఒకడిగా ఎంచబడి చనిపోయి దీర్ఘాయుష్మంతుడై అనేకులను పరిశుద్ధులుగా తీర్చుటకు ఉత్తరవాదిగా ఉంటాడని యెషయా గ్రంథం 53 ప్రభుకు స్పష్టంగా రాయబడింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరు దీన్ని కాదనేది? క్రీస్తు పుట్టడానికి ముందు ఆయన శ్రమ పడి చనిపోయి పునరుద్ధానుడవుతాడని రాయబడింది. క్రీస్తు బ్రతికి ఉండగా మత్తయి సువార్త 20:28 అలాగే మనిషి కుమారుడు పరిచారం చేయించుకోవడానికి రాలేదు, కానీ పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయ ధనముగా తన ప్రాణము ఇచ్చుటకు వచ్చెను. హల్లెలూయా. ఆయన వచ్చింది ఎందుకు చెప్పుకున్నాడు? ఆయన నేను నా ప్రాణం ఇవ్వడానికి వచ్చాను. ఏమన్నాడు? నేను నా ప్రాణం ఇవ్వడానికి వచ్చాను అని చెప్పుకున్నాడు ఆయన. తర్వాత మార్కు 8:31 మరియు మనిషి కుమారుడు అనేక హింసల మంది పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాసన చేతను ఉపేక్షించబడి చంపబడి 3 దినములైన తర్వాత లేచుట అగత్యము. హల్లెలూయా, హల్లెలూయా. పాత నిబంధన ప్రభు రాకముందు క్రీస్తు వస్తాడని చనిపోయి తిరిగి లేస్తాడని ప్రవచించబడింది. ప్రభు వచ్చిన తర్వాత నేను చనిపోయి తిరిగి లేస్తానని చెప్పుకున్నాడు. ఆ తర్వాత సువార్తల చివరి అధ్యాయాలన్నీ చూసినప్పుడు యేసుక్రీస్తు సిలువ వేయబడినట్లు అనేక చోట్ల రాయబడింది. సువార్తల అంతమందు ఆయన పునరుద్ధానం, అంటే మనకు సమయం లేదని చెప్తున్నాను, ఆయన పునరుద్ధానుడైనట్లు అనేక చోట్ల రాయబడి ఇంకొక మంచి మాట రాయబడుతుంది. పౌలు అంటాడు, ఆయన పునరుద్ధానుడై అనేకులకు కనిపించాను. కడవడి కాలం పుట్టినట్టుగా ఉన్నవాడిన నాకు కనిపించాను. 500 కంటే ఎక్కువ మందికి ఆయన కనబడను. హల్లెలూయా. చూసారా మాట ఎప్పుడైనా? కొరింథీయులకు రాసిన పత్రిక ఎవరైనా దాన్ని చూడండి. మనం ఇది అయిపోయే లోపు నేను దాని రిఫరెన్స్ నేను చూపిస్తాను. 500 కంటే ఎక్కువ మందికి ఆయన కనిపించినట్లుగా చాలా స్పష్టంగా రిఫరెన్స్ రాయబడుతుంది. తర్వాత అపోస్తలుల కార్యాలు 1వ అధ్యాయం 3వ వచనంలో ఆయన శ్రమ పడిన తర్వాత 40 దినముల వరకు వారికి అగపడుచు దేవుని రాజ్యం విషయము బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తనను తాను సజీవునిగా కనపరుచుకొనెను. వారికి తనను తాను సజీవునిగా కనపరుచుకొనెను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన సజీవుడిగా 40 దినాల పాటు శిష్యులందరికీ కనబడి, ఎంతకీ ఇంకా అంటారు కదా, నా పాదాలు పట్టుకుని చూడండి, నా చేతులు పట్టుకుని చూడండి, భూతానికి ఇలా ఉండవు ఎముకలు మాంసం, నేను పునరుద్ధానుడిని అయ్యాను. మీరు ఎన్నోసార్లు మీకు బోధించాను, అయినా మీరు గమనించకుండా ఉన్నారని వారి అవిశ్వాసం బట్టి దేవుడు ప్రభు వారిని గద్దించెను అని రాయబడింది. క్లియర్గా పాత నిబంధన ప్రవచనాలు, కొత్త నిబంధనలో క్రీస్తు చెప్పుకున్న ప్రవచనాలు, కొత్త నిబంధనలో జరిగిన సంభవాలు, దాన్ని చూసిన స్త్రీల రుజువు, అపోస్తలుల రుజువు, ఆ తర్వాత పౌలుకి ఆయన కనిపించిన రుజువులు, ప్రతిదీ స్వయంగా చూసిన వారంతా చెప్పిన సందర్భం. చాలా బాధాకరమైన సంగతి ఏంటంటే, దీన్ని కొన్ని సంవత్సరాల పాటు బోధించిన పాస్టర్లు కొంతమంది ఆ బోధకి, క్రీస్తు విరోధి బోధ వైపు తిరగడం దౌర్భాగ్యం, దాన్ని నమ్మడం దౌర్భాగ్యం, దానిలో మెలగడం దౌర్భాగ్యం. పైగా మళ్ళా వాళ్ళు కొంతమంది క్రైస్తవుల దగ్గరికి వెళ్ళి, మీరు తప్పు చేస్తున్నారు తెలుసా, నేను ఇంతకుముందు పాస్టర్ని, యేసుక్రీస్తు సిలువ మీద చచ్చిపోలేదు, అందరూ భ్రమపడ్డారు, ఆయన మోసపోయాడు, ఆయన చనిపోలేదు, ఆయన రాయి తోసుకొచ్చాడు. ఇన్ని రకాల బోధలు బైబిల్లో ఆయన చనిపోలేదని రాయబడి ఉందో తెలుసా? ఎక్కడా లేదు. వాళ్ళు ఏం చేస్తారంటే, ఆయన దీర్ఘాయుష్మంతుడు అనే మాట తీసుకుంటాడు. చూసారా, అతనికి దీర్ఘాయుష్ ఉంది, చావలేదంటాడు. కానీ ముందేమో రాయబడింది, అతడు మరణించును, కానీ మరణించిన తర్వాత దీర్ఘాయుష్మంతుడును. హల్లెలూయా. చాలా జాగ్రత్త, చాలా జాగ్రత్త. మన ఆత్మీయ జీవితాల్ని కాపాడుకోవలసిన పరిస్థితి బైబిల్ చెప్పింది. అభ్యంతరాలు
రాక మానవు. ఆయనను అభ్యంతరాలు కలిగించిన వానికి శ్రమ, అభ్యంతర పడిన వానికి శ్రమ. యేసుక్రీస్తు మనం నమ్ముకున్నాం. మనం నమ్ముకున్న క్రీస్తు విషయంలో మనకు అభ్యంతరాలు కల్పించు వారు అనేకులు. అభ్యంతరాలు రాక తప్పదు, అంచే దినాలు కాబట్టి వస్తాయి. కానీ వాటి విషయంలో ఎవడైతే అభ్యంతర పడతాడో వాడికి శ్రమ. వాడికి ఏది సులువు అంటే మెడకు తిరగటి రాయి కట్టి వాడిని సముద్రములో వేయుట మంచిదంటాడు. ఎందుకంటే తిరగటి రాయి మెడలో కట్టి సముద్రంలో వేస్తే ఏమవుతాడు? చచ్చిపోతాడు. ఆ చిన్న శిక్ష అంట. పెద్ద శిక్ష అంటే చచ్చిపోయిన తర్వాత శరీరంతో పాటు ఆత్మ కూడా నరకములో కాల్చబడుతుంది. శరీరంతో పాటు ఆత్మ కూడా నరకములో కాల్చబడుతుంది. కాబట్టి క్రీస్తు విషయం ఎవరు అభ్యంతర పడద్దు. క్రీస్తు విరోధులు అనేకులు మన దగ్గరికి వస్తారు. వారి వారి గ్రంథాల్లో సత్యము లేదు. వారి గ్రంథం సత్యం దగ్గర నిలబడదు. కాబట్టే బైబిలు బైబిలు బైబిల్ అని మాట్లాడతారు, కానీ దాన్ని ఎత్తరు, దానిని తీయరు. అందులో శాస్త్ర సంబంధమైన సమస్యలు ఉన్నాయి, దానిలో చారిత్రక సమస్యలు ఉన్నాయి. దానిలో బైబిల్ చరిత్రలో యూదుల గ్రంథాలు పక్కన పెడితే ఎన్నో కన్ఫ్యూజన్లు ఉన్నాయి. దాంట్లో ఒక రాజుకి ఇంకొక రాజు, ఒక విషయాలకి ఇంకో విషయాలు, ఒక సంగతులకి ఇంకో సంగతులకి కలిపి చేయబడింది. దాంట్లో ఇంకా విచిత్రంగా ఎలా ఉంటుందంటే, ఒక దాంట్లో మోషే గురించి కనబడుతుంది, మళ్ళీ సడన్ గా 4 అధ్యాయాలు పోతే అక్కడ మోషే గురించి కనపడుతుంది, ఇంకో 10 అధ్యాయాల గురించి అక్కడే మోషే గురించి కనపడుతుంది, అక్కడ యాకోబు కోసం ఇక్కడ యాకోబు కోసం, ఎక్కడ పడితే అక్కడ అల్లా ఉంటాయి. ఎందుకు ఉంటాయంటే, హఫాజులు అన్నాను కదా, వాళ్ళు వచ్చినప్పుడు ఏం చెప్పాడంటే రాసేశాడు. అతను పంపి ఇంకొకటి చెప్పాడు. అతనేం చెప్పాడంటే మళ్ళా దీంట్లో రాశాడు. అతనికి కలిపి కూర్చోబెట్టిన సందర్భాలన్నీ ఇందులోనే వచ్చేసాయి, అందులోనే వచ్చేసాయి, ఇంకో దాంట్లోనే వచ్చేసాయి. దానికి ఒక లైన్ కానీ, ఒక హిస్టారికల్ గా దానికి ఒక పద్ధతి కానీ, వంశావళులు కానీ ఏమీ కనపడవు మనకి. ఆదాము నుండి ఈ రోజు నా వరకు ప్రతి సంగతి, ప్రతి లైను దీంట్లో దేవుడు రాయించాడు. దేవుడు స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. అందుకే దీనికి పరిశుద్ధ గ్రంథం అని పేరు పెట్టారు, దైవ గ్రంథం అని పేరు పెట్టారు. దీనిని మనం నమ్ముతున్నాం ఎందుకంటే ఇది నమ్మదగినది. దీని విషయంలో క్రీస్తు విరోధి ఆత్మ కలిగిన వారు అనేకులు మనల్ని అభ్యంతరపరచడానికి ప్రయత్నిస్తారు. ఈ విషయాలన్నీ మీరు రాసుకోండి, సమాధానం ప్రేమపూర్వకంగా చెప్పండి. క్రీస్తుని చక్కగా ప్రకటించుకుందాం. మన ఆత్మీయ జీవితాన్ని మనం కాపాడుకోవడానికి మెయిన్ ఇది. ఇంకొకటి ఎవరన్నా మారిపోతారు, ఎవరన్నా మార్చేస్తామని కాదు. క్రీస్తు విరోధి ఆత్మ చేత మనం మోసగించబడకుండా ఉండడానికి మనం ఈ సంగతులన్నీ తెలుసుకోవడం అవసరమై ఉన్నది. మనం ఈరోజు 4 ఆత్మల కోసం చెప్పుకున్నాం. ఫస్ట్ ఏంటి? అపవిత్ర ఆత్మ. జాగ్రత్తగా గమనించండి, దాని నుంచి తప్పకుండా అపవిత్రులు పరలోకం వెళ్ళరు. లౌకికాత్మ, నిలువేసింతనం ఉండొద్దు. ఒక రోజు ప్రభులో, మిగిలిన రోజు లోకంలో మనం ఉండవద్దు. ఎట్టి బస్సు లాంటి జీవితం మనకొద్దు. 3వది యెజబెలు ఆత్మ. యెజబెలు ఆత్మ సేవకులు వ్యతిరేకం తిరగవద్దు, శరీర సంబంధ అలంకరణల మీద ఆశలు పెట్టుకోవద్దు, జాగ్రత్త పడద్దు. 4వది క్రీస్తు విరోధ ఆత్మలో సగాన్ని మనం తెలుసుకున్నాం. వాడి యొక్క ప్రయత్నం, వాడు చేసే పనులు 2వ భాగాన్ని ప్లస్ ఇంకొక 3 ఉండిపోయిందిగా మన ముందు. ఏమి? దాస్యపాత్మ, బ్రహ్మపరుచాత్మ, పిరికితనపాత్మ, మోసపరచాత్మ. ఈ 4 కోసం కూడా మనం మధ్యాహ్నం తెలుసుకుందాం. తల వంచని ప్రార్థన చేసుకుందాం.